Hi dear students, welcome back to our channel nvinaykumarbasics of physics. ఈ రోజు ఈ వీడియోలో మనము సెకండ్ ఇయర్ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ చాప్టర్ నుంచి ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగినటువంటి కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాను. సో కొంచెం ఓపికతో చూడాలి, ఓపికతో చూస్తే ప్రతి కాన్సెప్ట్ అర్థమవుతుంది. సో ఎవరైనా ఫస్ట్ టైం మీలో నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక్కసారి ప్లేలిస్ట్కి వెళ్ళండి. ప్లేలిస్ట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంసెట్ చాప్టర్ సంబంధించినటువంటి ప్లేలిస్ట్ ఉన్నాయి, అవి చెక్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. మనకి ఒకవేళ మన కాన్సెప్ట్ మన వీడియోస్ మీకు వర్కౌట్ అవుతుంది అనుకుంటే అప్పుడు మాత్రమే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇక లేట్ చేయకుండా కాన్సెప్ట్కి వెళ్ళిపోతున్నాను. సో ద ఫస్ట్ క్వశ్చన్, find the equivalent capacitance between points A and B, and this is the question given in the 9th September 2020 shift 1. సో ఒక డయాగ్రామ్ ఇచ్చాడు, డయాగ్రామ్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంబినేషన్స్ ఇచ్చాడు. ఇక్కడ కెపాసిటర్ ఉంది, ఇదో కెపాసిటర్ ఉంది, వాటి యొక్క కెపాసిటెన్స్ 2C ఉంది. ఇక్కడ కెపాసిటర్ ఉంది, దాని కెపాసిటెన్స్ C ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకో కెపాసిటర్ ఉంది, దీని కెపాసిటెన్స్ 2C అండ్ కెపాసిటెన్స్ C ఉంది. ఇంకో కెపాసిటర్, దీని కెపాసిటెన్స్ C ఉంది. ఓకేనా? అయితే ఈ డయాగ్రామ్లో ఏ మరియు బీల మధ్య ఉన్నటువంటి కెపాసిటెన్స్ మొత్తాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ఆప్షన్ ఏ 4C, ఆప్షన్ బి 3C, ఆప్షన్ సి 2C అండ్ ఆప్షన్ డి ఈజ్ 1C. సో ఈ ప్రాబ్లం చేయాలంటే మనకి ముందుగా we have to know about the equivalent capacitance in series combination and parallel combination. సో మనకి ఐడియా ఉంటుంది కదా, సిరీస్ కాంబినేషన్లో ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఫార్ములా ఏంటి? 1/C ఈజ్ ఈక్వల్స్ టు 1/C1 ప్లస్ 1/C2 ప్లస్ 1/C3 అండ్ సో ఆన్. నెక్స్ట్ అదే ప్యారలల్ ఇది సిరీస్ కాంబినేషన్. అదే ప్యారలల్ కాంబినేషన్ ఏం రాస్తాం? C ఈజ్ ఈక్వల్స్ టు C1 ప్లస్ C2 ప్లస్ C3 అండ్ సో ఆన్ తీసుకుంటాం. సో ఈ రెండు ఫార్ములాస్ మనకు తెలిసి ఉంటే దీన్ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో అయితే ముందుగా ఇక్కడ ఈ 2C ఈ కెపాసిటర్ 1 అంటున్నాను, దీన్ని ఇది కెపాసిటర్ 2 అంటున్నాను. ఇవి రెండు ఎలా ఉన్నాయి? సిరీస్ కాంబినేషన్లో ఉన్నాయి. మనకి సిరీస్ కాంబినేషన్లో మనకి ఫార్ములా ఏంటి? 1/C ఈజ్ ఈక్వల్స్ టు 1/C1 ప్లస్ 1/C2. ఇక్కడ రెండు కెపాసిటర్లు తీసుకున్నాం కాబట్టి అప్పుడు ఏమవుతుంది? 1/C ఈజ్ ఈక్వల్స్ టు C2 ప్లస్ C1/C1 C2 అవుతుంది. దీని నుంచి C అంటే ఏం రాయొచ్చు? C1 C2 బై C1 ప్లస్ C2. ఈక్వలెంట్ కెపాసిటెన్స్ వాల్యూ C1 C2 బై C1 ప్లస్ C2. సో అప్పుడు ఏవైతే మనం ఈ రెండు కెపాసిటర్లు తీసుకున్నామో వాటి యొక్క ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఏమవుతుంది? ఫార్ములా ఏంటి? C ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు C1 ఇంటూ C2 బై C1 ప్లస్ C2. C1 వాల్యూ ఉంటుంది 2C ఇంటూ 2C బై C1 ప్లస్ 2C2 2C ప్లస్ 2C. దెన్ వాట్ గెట్? C ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ యు గెట్? 4C స్క్వేర్ బై 2C ప్లస్ 2C 4C. దెన్ వాట్ యు గెట్? C ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు C స్క్వేర్ క్యాన్సిల్, 4 క్యాన్సిల్, వాట్ యు గెట్? C ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు C. సో ఈ రెండింటి మన సిరీస్ కాంబినేషన్ కలిపినప్పుడు మనకి వచ్చేటువంటి కెపాసిటెన్స్ వాల్యూ ఏంది? C. ఓకేనా? సో అప్పుడు డయాగ్రామ్ ఎలా మారుతుందంటే చూద్దాం. అప్పుడు డయాగ్రామ్ మనకి ఎలా మారుతుందో చూద్దాం. దానికన్నా ముందు ఇక్కడ ఇంకో రెండు కెపాసిటర్లు ఉన్నాయి. ఆ రెండు కెపాసిటర్లు ఎలా ఉన్నాయంటే మనకి ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నాయి. ఎలా ఉన్నాయి? ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నాయి. ప్యారలల్ కాంబినేషన్ ఉన్నప్పుడు మనం ఫార్ములా రాసుకున్నాం. ఏంటి ఫార్ములా? C ఈజ్ ఈక్వల్స్ టు C1 ప్లస్ C2 ప్లస్ C3. సో ఈ రెండింటి యొక్క కాంబినేషన్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది? C ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు C ప్లస్ C 2C. దెన్ C ఈక్వల్ ఈజ్ ఈక్వల్స్ టు 2C. సో ఈ రెండింటి యొక్క ఈక్వలెంట్ కెపాసిటెన్స్ 2C, ఈ రెండింటి యొక్క ఈక్వలెంట్ కెపాసిటెన్స్ C. అయిన తర్వాత జాగ్రత్త చూడండి, ఇక్కడ ఇప్పుడు డయాగ్రామ్ ఎలా మారిపోతుందంటే ఈ రెండింటి యొక్క కాంబినేషన్ వచ్చిన వాల్యూ ఎంత? C. సో ఆ రెండింటి కాంబినేషన్ C ఇలా గీసాను. ఓకేనా? నెక్స్ట్ ఆల్రెడీ మిడిల్లో ఒకటి ఉంది, దట్ ఈస్ వాట్? C. నెక్స్ట్ ఇలా ఒకటి ఉంది కదా 2C. దిస్ ఈజ్ వాట్? 2C.
ఆల్రెడీ ఇవి రెండు ఎలా ఉన్నాయి, ప్యారల్గా ఉన్నాయి. ప్యారల్గా ఉన్నప్పుడు ఆ కాంబినేషన్ యొక్క ఈక్వలెంట్ కెపాసిటీ ఎంత వచ్చింది, 2C వచ్చింది. సో కాబట్టి ఈ రెండింటి యొక్క కాంబినేషన్ ఉన్నటువంటి ఆ 2C ఈ 2C మళ్ళీ ఏ విధంగా ఉంటాయంటే ఇలా వచ్చేస్తాయి. క్లియర్? సో ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇవి రెండు కలిపినప్పుడు ఏవైతే 2C సిరీస్ కాంబినేషన్ కలిపినప్పుడు వచ్చినటువంటి వాల్యూ ఇది, దట్ ఈస్ వాట్ హౌ మచ్ యూ గాట్ C. క్లియర్? నెక్స్ట్ ఏవైతే మనము ఈసీని మనకి ప్యారలల్ కాంబినేషన్ ఉన్నప్పుడు దానివల్ల వచ్చినటువంటి వాల్యూ దిస్ వన్. అంటే సర్క్యూట్ ఆటోమేటిక్గా అలా మారిపోయింది. మారిపోయిన తర్వాత మళ్ళీ ఈ రెండు ఎలా ఉన్నాయి, అగైన్ ఆన్ దీస్ టూ ఆర్ సిరీస్లో ఉన్నాయి, ప్యారలల్ ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి. సో కాబట్టి మళ్ళీ ఫార్ములా ఏమవుతుంది, C ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 2C ఇంటూ 2C బై 2C ప్లస్ 2C. సో అదే ఫార్ములా ఏది ముందు చెప్పినా, C ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు C1 C2 బై C1 ప్లస్ C2. ఈ ఫార్ములా ప్రకారం ఇది ఆల్రెడీ C1 2C, ఇది C2 2C ఉంది, 2C ఇంటూ 2C బై 2C ప్లస్ 2C. దీని వాటికి C ఈక్వల్ ఈజ్ ఈక్వల్స్ టు 4C స్క్వేర్ బై 4C. 4 క్యాన్సిల్, C స్క్వేర్ క్యాన్సిల్, దీని వాటికి C ఈక్వలెంట్. సో కాబట్టి ఈ రెండింటి యొక్క విలువ ఏమవుతుంది, మళ్ళీ C అయింది. అప్పుడు సర్క్యూట్ ఎలా వస్తుందంటే సింపుల్గా మనకి ఇక్కడ చూడండి జాగ్రత్తగా, అప్పుడు సర్క్యూట్ ఎలా మారిపోతుందంటే ఆల్రెడీ ఇక్కడ ఒక C వాల్యూ ఉంది, అండ్ నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ C ఉంది, నెక్స్ట్ ఆ రెండింటి యొక్క సిరీస్ కాంబినేషన్లో వచ్చింది కూడా ఇలా ఉంది. క్లియర్? సో ఇక్కడ A ఉంది, ఇక్కడ B ఉంది. సో అంటే ఇవి రెండు సిరీస్ కాంబినేషన్ ఉన్నప్పుడు వచ్చిన విలువ అది C అయింది. అప్పుడు ఈ మూడు ఎలా ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు, సో ఆ మూడు మళ్ళీ ఎలా ఉన్నాయి, దే ఆర్ ఇన్ ప్యారలల్. సో చూడండి, ఫస్ట్ ప్లేట్స్ మొత్తం ఇది ఫస్ట్ ప్లేట్, ఇది ఫస్ట్ ప్లేట్, ఇది ఫస్ట్ ప్లేట్, ఇది సెకండ్ ప్లేట్, ఇది సెకండ్ ప్లేట్. అంటే ఏంది, ఆల్ ఫస్ట్ ఆర్ గివెన్ టు 1 పాయింట్ అండ్ ఆల్ సెకండ్స్ ఆర్ గివెన్ టు అనదర్ పాయింట్. సో కాబట్టి అవి ఏ విధంగా ఉన్నట్టు ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నాయి. సో ప్యారలల్ అంటే 3 కెపాసిటర్లు ఉన్నాయి, ఆ 3 కెపాసిటర్లు ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నాయి. అప్పుడు ఫార్ములా ఏమవుతుంది, అగైన్ C ఈజ్ ఈక్వల్స్ టు C1 ప్లస్ C2 ప్లస్ C3. ఇక్కడ C1 వాల్యూ ఎంత C, C2 వాల్యూ ఎంత C, C3 వాల్యూ ఎంత C. కాబట్టి C ప్లస్ C దట్ ఈజ్ ఈక్వల్స్ వాట్ 3C. సో కాబట్టి ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఎంత 3C. సో వాడు ఇచ్చిన ప్రాబ్లంలో A మరియు Bల మధ్య ఉన్నటువంటి కెపాసిటెన్స్ ఎంత అంటే అది దట్ ఈస్ ద 3C. సో కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో B ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. ఇది ద నెక్స్ట్ క్వశ్చన్. ఇట్ ఈస్ ఆల్సో గివెన్ ఇన్ ద ఇయర్ 2020 9th September shift 2. క్వశ్చన్ చూద్దాం. The electrostatic potential inside a charged spherical shell is given by pi is equals to AR square plus B, where R is the distance from the center and A and B are constants. Then the charge density inside the ball is, the electrostatic potential inside a charged spherical shell is given by pi is equals to AR square plus B, where R is the distance from the center and A comma B are the constants. Then the charge density inside the ball is, look here now. So what he was given, he was given that there is some charged spherical shell. So oka charged spherical shell undi, we don't know whether it is positive or negative, but it is one shell. And what he was saying simply here, what he had to find the charge density inside the ball, లోపల ఉన్నటువంటి charge density కనుక్కోవాలి. We want to find out the volume charge density. So for that, what is the formula? Rho is equals to Q by V. What it is? Rho is equals to Q by V. So here what is V? V is the volume of the sphere. V is the volume of the sphere. And he was given some distance. How much it is now? R. And it is the ball that is in the spherical shape. That's why what you have to write, rho is equals to Q by 4/3 pi R cube. అది ఒక స్పియర్ కాబట్టి దాని వాల్యూమ్ 4/3 pi R cube. సో ఇది మనం అనుకోవాల్సినటువంటి డెన్సిటీ వాల్యూ. సో బట్ వాడు ఇక్కడ ఏమని ఇచ్చాడు, మనకి ఛార్జ్ ఇవ్వలేదు, ఎటువంటి వాల్యూస్ ఇవ్వలేదు, ఛార్జ్ అని అసలు ఇవ్వలేదు వాడు. సో కాబట్టి
వాడు మనకి ఇచ్చిన క్లూ ఏంది, ఓన్లీ ఒకటే ఒక క్లూ ఇచ్చాడు, ఏంటది, పొటెన్షియల్ ఇచ్చాడు. ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఇచ్చాడు చార్జ్డ్ స్పెరికల్ షెల్. సో దట్ ఈస్ వాట్ పై ఈస్ ఈక్వల్స్ టు ఏఆర్ స్క్వేర్ ప్లస్ బి. పై ఈస్ ఈక్వల్స్ టు ఏఆర్ స్క్వేర్ ప్లస్ బి. సో వీ హ్యావ్ ఎప్సిలాన్ ఈజ్ ఆర్ ఈ ఈస్ ఈక్వల్స్ టు మైనస్ డివి బై డిఆర్. దిస్ ఇస్ ద రిలేషన్. మనకి ఈ రిలేషన్ గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ ఈ మీన్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అండ్ వి ఈజ్ ద పొటెన్షియల్. ఈ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డివి బై డిఆర్. సో అక్కడ వాడు ఇచ్చింది వి ఈజ్ ఈక్వల్స్ టు పై, దట్ ఈజ్ ఈక్వల్స్ వాట్ ఏఆర్ స్క్వేర్ ప్లస్ బి. ఏఆర్ స్క్వేర్ ప్లస్ బి. సో పై ఈజ్ ఈక్వల్స్ టు ఏఆర్ స్క్వేర్ ప్లస్ బి ఇచ్చాడు. ఆ పై విలువ ఇక్కడ వి అవుతుంది. సో కాబట్టి సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ ఈజ్ ఈక్వల్స్ టు minus d by dr of ar square plus b. ar square plus b. Then what you have tried, E is equals to minus of d by dr of ar square plus d by dr of b. So it is the constant, that's why its differentiation is 0. Then what right, E is equals to minus 2 into a into r. 2ar స్క్వేర్ కదా, మనకేమవుతుంది డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఫ్లోర్ ఆఫ్ ఎన్ ఉందనుకోండి, ఫార్ములా ఏంటి, ఎన్ ఇంటూ ఎక్స్ టు పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎస్ వాట్ గెట్ 2 ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ 2 మైనస్ 1, దెన్ వాట్ గెట్ 2x లైక్ దట్. ఇక్కడ ఆర్ స్క్వేర్ ఉంది కాబట్టి మనకి ఏమొస్తుంది, మైనస్ 2ar వస్తుంది. అండ్ బి వాల్యూ ఇట్ ఈస్ ద కాన్స్టెంట్ వాల్యూ, దట్స్ వై ఇట్ ఈస్, we can neglect that one. E is equals to minus 2ar. E is equals to minus 2ar. So we know that electric field intensity at a point, what it is, E is equals to 1 by 4 pi epsilon q by r squared. E is equals to 1 by 4 pi epsilon q by r squared. This is what electric field intensity due to the point. So కాబట్టి ఇప్పుడు ఆ రెండింటిని ఈక్వల్ చేస్తున్నా. This is the electric field intensity and this is also electric field intensity. సో దీన్ని సింపుల్ ఎట్లా రాస్తున్నానంటే 1 by 4 pi epsilon naught నేను k అనుకుంటున్నాను. అప్పుడు ఏం రాసుకోవచ్చు సింపుల్గా, k ఇంటూ క్యూ బై ఆర్ స్క్వేర్. దిస్ వాల్యూ ఈజ్ వాట్, దీన్ని మనం k అనుకుంటున్నాం. అప్పుడు k ఇంటూ క్యూ బై ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2a బై ఆర్. మైనస్ 2ar. k క్యూ బై ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2ar. సో ఇప్పుడు ఈ కేని తీసుకెళ్ళండి, ఆర్ని తీసుకెళ్ళండి, అప్పుడు ఏమవుతుంది, క్యూ బై ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ ఈస్ ఈక్వల్స్ టు మైనస్ 2a బై కే. క్లియర్, క్యూ బై ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ ఈస్ ఈక్వల్స్ టు మైనస్ 2a ఇంటూ కే, 2a బై కే. సో అప్పుడు ఏమవుతుంది, క్యూ బై ఆర్ క్యూబ్ ఈస్ ఈక్వల్స్ టు మైనస్ 2a బై కే. క్యూ బై ఆర్ స్క్వేర్ ఈస్ ఈక్వల్స్ టు మైనస్ 2a బై కే. సో ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే, ఇక్కడ ఈ ఈక్వేషన్లో రో ఈస్ ఈక్వల్స్ టు క్యూ బై 4/3 పై ఆర్ క్యూని రాసుకోవచ్చు మనం. 3q బై 4 పై ఆర్ క్యూ ఉంది కదా, దీని రాసి బై 4 పై ఇంటూ క్యూ బై ఆర్ స్క్వేర్. క్యూ బై ఆర్ స్క్వేర్ రాసిన తర్వాత మనకి అప్పుడేమవుతుంది, రో ఈస్ ఈక్వల్స్ టు 3/4 పై ఇంటూ క్యూ బై ఆర్ స్క్వేర్ ఎంత, క్యూ బై ఆర్ స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, సారీ క్యూ బై ఆర్ క్యూబ్ అన్న, క్యూ బై ఆర్ క్యూబ్ వాల్యూ ఎంత వచ్చింది, మైనస్ 2a బై కే అని వచ్చింది. సో కాబట్టి రో ఈజ్ ఈక్వల్స్ టు 3/4 పై ఇంటూ మైనస్ 2a బై కే. సో ఇప్పుడు కే వాల్యూ అంటే మనం ఏమనుకున్నాం, 1/4 పై ఎప్సిలాన్ నాట్ ఈజ్ కే అనుకున్నాం. కాబట్టి ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుందంటే రో ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 6, 3 ఇంటూ 2 6, yes, minus 6a by 4 pi into 1/4 pi epsilon naught. Then what you get, rho is equals to what you get, rho is equals to minus 6a into 4 pi epsilon naught by 4 pi. Then 4 pi cancel. Then what you get, rho is equals to minus 6a epsilon naught, minus 6a epsilon naught. సో కాబట్టి ఇచ్చిన 4 ఆప్షన్స్లో మనకి బాల్ లోపల ఉన్నటువంటి వాల్యూమ్ ఛార్జెస్ ఎంత, మైనస్ 6a ఎప్సిలాన్ నాట్. సో కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. Assume each oil drop consists of a capacitance of C.
If combine n drops to form a bigger drop, then capacitance of bigger drop C dash is, bigger drop C dash is equals to dash. So options are given. ఈ 4 ఆప్షన్స్ అనేవి చూసుకోండి. ఇది ఎప్పుడు ఇచ్చారంటే 10th September 2020 షిఫ్ట్ 2లో ఇచ్చాడు క్వశ్చన్. ఇది వాడు ఏమన్నాడంటే ఒక ఆయిల్ డ్రాప్ ఉంది, ఆ ఆయిల్ డ్రాప్ యొక్క కెపాసిటెన్స్ సి అంటున్నాడు. క్లియర్. సో ఇటువంటి ఆయిల్ డ్రాప్స్ని ఎన్ నెంబర్ ఆఫ్ ఆయిల్ డ్రాప్స్, సో మనకి ఎన్ నెంబర్ ఆఫ్ ఆయిల్ డ్రాప్స్ని కలపమన్నాడు. కలిపితే ఏమైందంట, ఒక పెద్ద ఆయిల్ డ్రాప్ ఫామ్ అయిందట. క్లియర్. దీని యొక్క కెపాసిటెన్స్ ఏమో సి అన్నాడు, దీని కెపాసిటెన్స్ ఏమో సి డాష్ అన్నాడు. ఇప్పుడు ఈ సి డాష్ వాల్యూ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అది టాపిక్, క్వశ్చన్ ఇచ్చినటువంటి క్వశ్చన్. ఒక ఆయిల్ డ్రాప్ ఉంది, దాని కెపాసిటెన్స్ సి ఉంది. ఇటువంటి ఆయిల్ డ్రాప్స్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆయిల్ డ్రాప్స్ కలిస్తే ఒక పెద్ద ఆయిల్ డ్రాప్ అని ఫామ్ అవుతుంది. అప్పుడు ఆ ఆయిల్ డ్రాప్ బిగ్గర్ డ్రాప్ యొక్క కెపాసిటెన్స్ సి డాష్ అనేది ఎంత ఉంటుందో అడుగుతున్నాడు. సో ఇక్కడ ఆయిల్ డ్రాప్ ఏంది, కెపాసిటెన్స్ ఏంటి? ఆయిల్ డ్రాప్ అంటే ఇక్కడ నథింగ్ బట్ స్పెరికల్ కెపాసిటర్. సో ఇక్కడ ఆయిల్ డ్రాప్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఇట్ ఈస్, స్పెరికల్ కెపాసిటర్. సో మనకి స్పెరికల్ కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ ఫార్ములా 4πε0 r. Clear. Every oil drop, it is now here a spherical capacitor. C is equals to 4πε0 r. Clear. సో కాబట్టి ఆ ఫార్ములా మనం యూజ్ చేసుకోబోతున్నాం. ఏంటది? C is equals to 4πε0 r. సో కాబట్టి హియర్ నౌ capacitance of oil drop, that is nothing but what, spherical capacitor. C is equals to 4πε0 r. Clear. So now we want to find out the capacitance of bigger oil drop, that is C is equals to 4πε0 into r. C is equals to 4πε0 into r. So now we want to find out the value capital R. ఆ క్యాపిటల్ R అంటే ఏంటో చూద్దాం. సో ఇక్కడ మనకి R అనేది నథింగ్ బట్ రేడియస్. ఇక్కడ ఫార్ములాని ఇచ్చేపోతున్నాం మనం. ఏంటంటే నెంబర్ ఆఫ్ ఆయిల్ డ్రాప్స్ ఇంటూ volume of one oil drop is equals to volume of bigger oil drop. That is the concept here. Number of oil drops n ఉన్నాయి, n నెంబర్ అని అన్నాడు. సో ఒక ఆయిల్ డ్రాప్ ఉన్నప్పుడు దానికి వాల్యూమ్ ఉంటుంది. అలాంటి 10 ఉన్నాయి అంటే ఏంటి, ఆ 10 యొక్క 10 మనం యాడ్ చేస్తే ఒక బిగ్గర్ డ్రాప్ వస్తుంది. ఆ బిగ్గర్ డ్రాప్ యొక్క వాల్యూమ్ అనేది ఆ 10 ఆయిల్ డ్రాప్లు మొత్తానికి సమానం అంటున్నాం. నెంబర్ ఆఫ్ ఆయిల్ డ్రాప్స్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ వన్ ఆయిల్ డ్రాప్, దట్ ఈస్ ఈక్వల్స్ టు ది వాల్యూమ్ ఆఫ్ బిగ్గర్ ఆయిల్ డ్రాప్. సో కాబట్టి n ఇంటూ వాల్యూమ్ ఆఫ్ వన్ ఆయిల్ డ్రాప్. సో ఏమన్నాడు, గివెన్ దట్ the oil drop is a spherical, in the shape of spherical. That's why what you have to write, n is equals to n into 4/3 pi r cube. It is for one spherical oil drop is equals to 4/3 pi r cube. This is for bigger oil drop, because after combining all the oil drops also we are getting again one more spherical bigger oil drop. That's why the volume is 4/3 pi r cube, and now n into 4/3 pi r cube is equals to 4/3 pi r cube. So you have to check it now. 4/3 cancel, pi cancel, then what you have, n into r cube is equals to r cube. So if you can apply the cube root, then what you get, n to the power of 1/3 into r is equals to r. So this is the value of capital R. Now you have to put this value in this equation. So దీన్ని తీసుకొచ్చి ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, C is equals to
4 pi epsilon naught into capital R value is what? Yes, n to the power of 1 by 3 into r. n to the power of 1 by 3 into r. So this is the answer. C is equals to 4 pi epsilon naught into n to the power of 1/3 into r. So kabatti this is what? Capacitance of bigger oil drop. That's why among the 4 options, D option is the right one. See the next question. An infinite non-conducting sheet has a surface charge density 2 into 10 power of minus 7 coulomb per meter square on one side. The distance between the two equipotential surfaces was potential difference by 90 volts is. Assume 1 by 4 pi epsilon naught is equals to 9 into 10 power of 9 Newton meter square per coulomb square. So and options given. ఓకే, ఈ క్వశ్చన్ ఎప్పుడు ఇచ్చాడంటే 10th September 2020 షిఫ్ట్ 2లో ఇచ్చాడు. సో ఒక ఇన్ఫినైట్ నాన్ కండక్టింగ్ షీట్ ఉందట. జస్ట్ ఇమాజిన్, ఒక ఇన్ఫినైట్ నాన్ కండక్టింగ్ షీట్ ఉంది. సో ఇదొక సర్ఫేస్, నెక్స్ట్ ఇదొక సర్ఫేస్. అంటే రెండు ఏమన్నాడు? ద టూ ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ ఓస్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్ బై. సో ఇక్కడ మనకి ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అంటే ఏంటి? ద లైన్ జాయినింగ్ ఆఫ్ ఆల్ ద పాయింట్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ పొటెన్షియల్ ఈస్ కాల్డ్ ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్. సో అట్లనే ఇన్ఫినైట్ ప్లేన్ షీట్లో ఇది ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్, ఇది ఒక ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్. వాటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే దాన్ని మనం డిఆర్ అంటున్నాను, లేదా డెల్టా ఆర్ అంటున్నాను. క్లియర్? వాటి ఇచ్చింది ఏంటంటే వాటి మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ 90 volts. సో ఇప్పుడు మనం ఈ డిఆర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. వాడు మనకి ఇచ్చిన క్లూ ఏంటంటే దట్ ఈస్ ద అన్ ఇన్ఫినైట్ నాన్ కండక్టింగ్ షీట్. సో ఆల్రెడీ మనకు తెలుసు ద రిలేషన్ బిట్వీన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అండ్ పొటెన్షియల్ అండ్ డిస్టెన్స్ ఈస్ గివెన్ బై ది ఫార్ములా E is equals to dV by dr. E is equals to mod of dV by dr. Actual formula what it is? E is equals to minus dV by dr. So here we are taking only magnitude. E is equals to mod of dV by dr. మనకు కావాల్సింది ఏంది? dr కావాలి. సో కాబట్టి dr is equals to dV by E. So this is the formula we are going to use. dr is equals to dV by E. What is dr? Distance between the two equipotential surfaces. And what is the dV? He was given change in volume already, change in potential already was given 90 volts. Now we want to find out the E value. What is E value? E is nothing but infinite plane sheet. That's why E is equals to what? Sigma by 2 epsilon naught. And he was given sigma value. What is? Sigma is equals to 2 into 10 power of minus 7 coulomb per meter square. Clear? Now you have to substitute all those values. dr is equals to here dV by sigma by 2 epsilon naught. Sigma by 2 epsilon naught. Then what you get? dr is equals to dV into 2 epsilon naught by sigma. Clear? So after that, for convenience, we are doing like this. dr is equals to dV into 2 epsilon naught into 2 pi by 2 pi into sigma. That means we are multiplying the numerator and denominator 2 pi. Then what we get? dr is equals to dV into 4 pi epsilon naught. 4 pi epsilon naught by 2 pi into sigma. So this that can be written as ఎలా రాసుకోవచ్చు మనం అంటే dV is equals to clear 4 pi epsilon naught. Already what was given? 1 by 4 pi epsilon naught is equals to 9 into 10 power of 9. మరి అప్పుడు 4 pi epsilon naught అంటే ఏమవుతుంది? 1 by 9 into 10 power of 9 కదా. క్లియర్? వాటి ఇచ్చిన కండిషన్ ప్రకారం ఏంటి? 1 by 4 pi epsilon naught is equals to 9 into 10 power of 9. సో అది తీసుకెళ్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? 4 pi epsilon naught is equals to 1 by 9 into 10 power of 9. దట్స్ వై ఇక్కడ dV is equals to ఏం రాసుకోవచ్చు మనకి? 4 pi epsilon naught value ఎంత? 1 by 9 into 10 power of 9 by 2 pi sigma. That means what will get? I am erasing this one. What will get? dr is equals to d value ఎంత? 90. So 90 by
2 pi into 9 into 10 power of 9 into what it is? Sigma value. Sigma value is what it is? Yes, 2 into 10 power of minus 7. So 9 ones are, 9 tens are. Then what you get? dV is equals to, again 2 into 2, 4 pi. So 10 by 4 pi into 10 power of 9, 10 power of minus 7. What do you get? 10 square. 10 power of 9 into 10 power of minus 7. Then what do you get? 10 to the power of 9 minus 7. 9 square will get. So then what do you get? dV is equals to 10 into 10 power of minus 2 by 4 pi. Then what do you get here? Simply dV is equals to 1 by 40 into pi. 1 by 40 into pi, because 10 into 10 power of minus 1. What do you get? 10 into 10 power of minus 1 అంటే ఏం రాయొచ్చు మనం? 10 into 10 power of minus 2, sorry, 10 into 10 power of minus 1 is what? 10 power of minus 1 will write. 10 power of minus 1 అంటే ఏం రాసుకోవచ్చు? మళ్ళీ 1 by 10 రాసుకోవచ్చు కదా. సో కాబట్టి ఇక్కడ dV by 1 by 40 into f. సో ఇక్కడ సింపుల్ మనము ఏం చేస్తున్నామంటే 1ని 40తో డివైడ్ చేస్తున్నాం. సో 0, again 0. What did 42s are 80. Then what do you get? 2, 0. So what do you write? Simply here now dV is equals to 0.025 by pi. 0.025 by pi. So then what do you get here? Simply so 0.05 into 2 pi means nothing but here we will write dV is equals to 25 into 10 power of minus 3 రాసుకోవచ్చు. 0.025 ని 25 into 10 power of minus 3 రాస్తున్నాను కాబట్టి by pi will write, therefore dV is equals to what? 25 by pi 10 power of minus 3 multi what? Millimeters. సో కాబట్టి yes 25 by pi into 10 power of minus 3 meters. దాని మిల్లీమీటర్ మార్చితే ఏమవుతుంది? 25 by pi into millimeters అవుతుంది. సో కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో సెకండ్ ఆప్షన్ is the right one. See the next question. A capacitor is fully charged with a battery and then disconnected. A dielectric is then inserted into the capacitor. How do changes on the surface of dielectric and outer surface of the plates of the capacitor would change respectively? Options: increase, decrease, decrease, increase, increase remains unchanged, and remains unchanged increases. So this is the question given in the 11th September shift 1. So children, this is the one of the important chapter. సో వాడు ఏమన్నాడంటే ఫస్ట్ చూడండి, ఒక కెపాసిటర్ ఉంది, క్లియర్. ఆ కెపాసిటర్ దేనికి ఇచ్చినాడ? ఒక బ్యాటరీకి ఇచ్చాడట, బ్యాటరీకి ఇచ్చాడు. సో ఈ విధంగా ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఏమవుతుంది? ప్లస్ ఛార్జ్ అండ్ దిస్ ఇస్ ద మైనస్. సో ఛార్జ్ అవుతూ ఉంది, దీనికి ప్లస్ క్యూ ఉంటుంది, దీనికి మైనస్ క్యూ ఉంటుంది. అయిన తర్వాత బ్యాటరీ తీసేసాడు. తీసేసినప్పుడు ఏమవుతుంది? సో ఆల్రెడీ కెపాసిటీ ఇప్పటివరకు బ్యాటరీకి ఇచ్చింది కాబట్టి ఛార్జ్ అనేది స్టోర్ అవుతుంది. దీని మీద పాజిటివ్ ఛార్జ్ స్టోర్ అవుతుంది, దీని మీద నెగిటివ్ ఛార్జ్ స్టోర్ అవుతుంది. సో ఇది కేస్ 1. అంటే ఏంటి? ఒక కెపాసిటర్ ఉంది, దాన్ని బ్యాటరీకి ఇచ్చాడు, బ్యాటరీకి ఇచ్చి తర్వాత బ్యాటరీ తీసేసాడు, అప్పుడు ఇలా ఉంటుంది, క్లియర్. సో దిస్ పాజిటివ్ ఛార్జ్ అండ్ దిస్ ఈస్ నెగిటివ్ ఛార్జ్. అయిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ఆ కెపాసిటర్ మధ్యలో ఒక డైఎలక్ట్రిక్ని ఉంచాడు. ఏమన్నాడా? ఒక డైఎలక్ట్రిక్ని ఉంచాడు. ఉంచినప్పుడు ఆ డైఎలక్ట్రిక్ మీద ఛార్జ్ వాల్యూ పెరుగుతుందా తగ్గుతుందా? అట్లనే కెపాసిటీ ఛార్జెస్ మారుతాయా అని అడుగుతున్నాడు. అది క్వశ్చన్. సో ఫస్ట్ ఏంటంటే డైఎలక్ట్రిక్కి ఫస్ట్ ఎటువంటి ఛార్జ్ లేదు, క్లియర్. సో కాబట్టి ఎప్పుడైతే మనకి ఇలా ఇచ్చాడో, ఇచ్చినప్పుడు ఏమవుతుంది? దీని మీద ఏ ఛార్జ్ ఉంది? ఏ ఛార్జ్ ఉంది? పాజిటివ్ ఛార్జ్ ఉంది. సో పాజిటివ్ ఛార్జ్ ఉన్నప్పుడు ఏవైతే ఇక్కడ కెపాసిటర్ ఒక ప్లేట్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉందో ఆటోమేటిక్గా పోలరైజేషన్ అనేది జరుగుతుంది. పోలరైజేషన్ జరగడం వల్ల ఏమవుతుందంటే దీని మీదకి నెగిటివ్ ఛార్జ్ ఇండ్యూస్ అవుతుంది, నెగిటివ్ ఛార్జ్ ఇండ్యూస్ అవుతుంది, క్లియర్. అట్లనే ఇక్కడ ఆల్రెడీ ఏ ఛార్జ్ ఉంది? ఇక్కడ ఈ కెపాసిటర్ ప్లేట్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంది.
సో అప్పుడు దీని మీద ఏమవుతుందంటే డైఎలక్ట్రిక్ మీద మనకి పాజిటివ్ ఛార్జ్ ఆల్రెడీ ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అనేది ఇండ్యూస్ అవుతుంది, ఛార్జ్ ఇండ్యూస్ అవుతుంది. అంటే అసలు డైఎలక్ట్రిక్ ఫస్ట్ ఎటువంటి ఛార్జ్ ఉండదు, కానీ ఇప్పుడు ఏమవుతుంది దాని మీద ఛార్జెస్ ఇండ్యూస్ అయ్యాయి. సో ఛార్జెస్ ఇండ్యూస్ అయ్యాయి కాబట్టి ఆ డైఎలక్ట్రిక్ ఛార్జెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మరి ఈ కెపాసిటీ సంగతి ఏంటంటే ఆ కెపాసిటర్ ప్లేట్ మీద ఉన్నటువంటి ఛార్జ్ ఎటువంటి ఛార్జ్ చేంజ్ కాదు. ఎందుకు? ఎప్పుడైతే మనం వాళ్ళ బ్యాటరీకి ఇచ్చామో ఆ బ్యాటరీకి ఇచ్చినప్పుడు మాత్రమే ఆ అవుటర్ సర్ఫేస్ మీద ఉన్నటువంటి ఛార్జెస్ అనేవి మనకి చేంజ్ అవుతాయి. సో కాబట్టి బ్యాటరీ మనం ఆల్రెడీ డిస్కనెక్ట్ చేసాం కాబట్టి ఆ కెపాసిటర్ ప్లేట్ యొక్క ఛార్జ్ అనేది అవుటర్ సర్ఫేస్ మీద ఉండే ఛార్జ్ అనేది చేంజ్ కాదు, కానీ డైఎలక్ట్రిక్ మీద ఉన్నటువంటి ఛార్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఆల్రెడీ మనకు తెలుసు కదా, వెన్ ద డైఎలక్ట్రిక్ ఇంట్రడ్యూస్ వాట్ రైట్ C = K × C0 అని రాస్తాం కదా. సో కాబట్టి ఇక్కడ మనకి ఎప్పుడు డైఎలక్ట్రిక్ ఇంట్రడ్యూస్ చేస్తామో ఆ డైఎలక్ట్రిక్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఆ డైఎలక్ట్రిక్ యొక్క ఛార్జ్ ఇంక్రీజ్ అవుతుంది, కెపాసిటర్ ప్లేట్ యొక్క కెపాసిటెన్స్ వాల్యూ మాత్రం చేంజ్ కాదు. సో కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో మనకి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ వన్. డైఎలక్ట్రిక్ ఇదేమో ఇంక్రీజ్ అవుతుంది, కెపాసిటర్ ప్లేట్ మీద ఏమో ఇంక్రీజ్ కావడం లేదు లేదా డిక్రీజ్ కావడం లేదు. దట్ ఈస్ రిమైన్స్ unchanged. Third option is the right one. This is another important model. If the dielectric constant of a substance is K is equals to 4/3, then the electric susceptibility in terms of vacuum permittivity epsilon naught is. So ఒక డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఉందట, ఆ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ యొక్క వాల్యూ ఎంత 4/3 అట. అయినప్పుడు మనకి ఏం కనుక్కోవాలట? ససెప్టిబిలిటీ కనుక్కోవాలట, ఎలక్ట్రిక్ ససెప్టిబిలిటీ కనుక్కోవాలి. దాని యొక్క వాల్యూ దేంట్లో ఉండాలట? ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్మిటివిటీ. సో మనకి తెలిసినంత వరకు ఒక కెపాసిటర్ తీసుకున్నప్పుడు దాని మధ్యలో ఒక డైఎలక్ట్రిక్ ఉంచినప్పుడు ఏమవుతుందంటే పోలరైజేషన్ జరుగుతుంది. ఆ పోలరైజేషన్ ఫర్ యూనిట్ వాల్యూమ్ అండ్ ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్. సో వాటి మధ్య రిలేషన్ ఏంటంటే ఈ ఫార్ములా మనం ఇక్కడ యూజ్ చేయబోతున్నాం. ఏంటి ఆ ఫార్ములా అంటే D is equals to epsilon naught E plus P. దిస్ ఇస్ ద ఫార్ములా. ఇక్కడ డీని ఏమంటామంటే ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ అంటాం, ఈనేమో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటాం, పీనేమో పోలరైజేషన్ ఫర్ యూనిట్ వాల్యూమ్ అంటున్నాం. సో ఇక్కడ ఈ ఫార్ములా యూజ్ చేస్తున్నాం. ఇక్కడ మళ్ళీ D అంటే K × epsilon naught E తీసుకుంటాం అండ్ P ఈజ్ ఈక్వల్స్ టు ససెప్టిబిలిటీ × E అని తీసుకుంటాం. ఇప్పుడు ఈ వాల్యూస్ అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు ఏమవుతుంది? K × epsilon naught E ఈజ్ ఈక్వల్స్ టు epsilon naught E ప్లస్ ససెప్టిబిలిటీ × E. క్లియర్? సో ఇప్పుడు మనం ఏం కామన్ చేయొచ్చు? E ఇస్ ద కామన్. అప్పుడు ఏమవుతుంది? K epsilon naught × E ఈజ్ ఈక్వల్స్ టు epsilon naught ప్లస్ ససెప్టిబిలిటీ × E. E cancel. Then what you get? K epsilon naught is equals to epsilon naught plus susceptibility. So ఇక్కడ రాస్తున్నాను, susceptibility is equals to K epsilon naught minus epsilon naught. Susceptibility is equals to K epsilon naught minus epsilon naught. ఇక్కడ ఏం కామన్ చేయొచ్చు? epsilon naught is కామన్. అప్పుడు ఏమవుతుంది? susceptibility is equals to K minus 1 × epsilon naught. K minus 1 × epsilon naught. సో ఇక్కడ K వాల్యూ ఎంత ఇచ్చాడు? మనకి 4/3 ఇచ్చాడు. కాబట్టి ససెప్టిబిలిటీ ఈజ్ ఈక్వల్స్ టు K వాల్యూ ఎంత? 4/3 minus 1 × epsilon naught. Then do LCM, what you get? Epsilon naught is equals to 4 - 3/3 × epsilon naught. 4 - 3 is 1. Then susceptibility is equals to 1/3 of epsilon naught. That means what? Susceptibility is equals to epsilon naught by 3. Susceptibility is equals to epsilon naught by 3. సో కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లోనే, సో కాబట్టి ఏ ఆప్షన్ ఈజ్ ద రైట్ వన్. సో ద నెక్స్ట్ క్వశ్చన్, దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ వన్. ఇన్ ఏ రెగ్యులర్ పాలిగన్ ఆఫ్ 10 sides, each corner is at a distance of r from the center. Identical changes are placed at 9 corners. Identical charges are placed at 9 corners. All the center, the magnitude of the electric field is V and the potential is V.
దెన్ ద రేషియో ఆఫ్ V by E ఈజ్. ఈ క్వశ్చన్ 14 సెప్టెంబర్లో ఇచ్చాడు 20 షిఫ్ట్ 1లో. ఆడు ఏమన్నా అంటే మనకి ఒక పాలిగన్ ఉంది, ఒక 10 సైడ్స్తో పాలిగన్ ఉంది, ఇలా ఉంది ఓకేనా. డయాగ్రామ్ పక్కన గీసిన చూడండి. సో ఒక పాలిగన్ ఉంది, ఎన్ని సైడ్స్ ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 9 10 రెడ్ కలర్ మార్క్స్తో సైడ్స్ గీసిన తర్వాత మనకి మొత్తం ఎన్ని కార్నర్స్ వస్తాయి, 10 కార్నర్స్ వస్తాయి. ఆ 10 కార్నర్స్లో మనకి ఓన్లీ 9 కార్నర్స్ తీసుకొని వాటి కార్నర్స్ దగ్గర ఛార్జెస్ ఉంచాం. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇక్కడ Q1 అనే ఛార్జ్ ఉంది, దానికి ఆపోజిట్లో Q2 ఛార్జ్ ఉంది. వాటి మధ్య డిస్టెన్స్ ఎంత, ఒక్కోదాని డిస్టెన్స్ సెంటర్ నుంచి R. అట్లనే ఇక్కడ Q3 ఉంది, ఇక్కడ Q4 ఉంది. నెక్స్ట్ ఇక్కడ Q5 ఉంది, దానికి ఆపోజిట్లో Q6 ఉంది. నెక్స్ట్ Q7 ఉంది, ఇక్కడ దానికి ఆపోజిట్లో Q8 ఉంది. సో సింగిల్ ఏముందిగా ఓన్లీ Q9 మాత్రమే ఉంది. అంటే మనకి Q1 Q2 ఇలా ఉన్నాయి, నెక్స్ట్ Q3 Q4 ఆపోజిట్లో ఉన్నాయి, Q5 Q6 కూడా ఉన్నాయి, Q7 Q8 ఆల్సో ఇన్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. సో ఉన్నప్పుడు ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎంత ఉంటుంది, టోటల్ ఎలక్ట్రిక్ సెంటర్ దగ్గర ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎంత ఉంటుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత ఉంటుంది, వాటి యొక్క రేషియో ఎంత అని అడుగుతున్నాడు ఓకేనా. అది క్వశ్చన్. సో ఒక పాలిగన్ ఉంది, 10 సైడ్స్ ఉన్నాయి, ఆ 10 సైడ్స్లో 9 కార్నర్స్ ఉన్నాయి. ఆ 9 కార్నర్స్ దగ్గర 9 ఐడెంటికల్ ఛార్జెస్ ఉన్నప్పుడు ఆ పాలిగన్ యొక్క సెంటర్ దగ్గర మొత్తం పొటెన్షియల్ ఎంత ఉంటుంది, దాని యొక్క టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఉంటుంది, వాటి యొక్క రేషియో V by E మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ హియర్. సో అది తెలియాలంటే ముందు మనకి పొటెన్షియల్ డ్యూ టు పాయింట్ తెలియాలి. పొటెన్షియల్ డ్యూ టు ద పాయింట్ what it is, V formula is what, V is equals to 1 by 4 pi epsilon Q by R. This is the electric potential due to a point charge, and electric field intensity due to is 1 point charge, what it is, Q by R square. ఈ రెండు ఫార్ములాస్ మనకు తెలిసి ఉండాలి. క్లియర్. V is equals to 1 by 4 pi epsilon Q by R. It is the electric potential due to a point charge, and this is the electric field intensity due to the potential due to the point charge. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే పొటెన్షియల్ ఈజ్ ద స్కేలార్ క్వాంటిటీ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ద వెక్టార్ క్వాంటిటీ. యూ హ్యావ్ టు రిమెంబర్ దట్. సో కాబట్టి ఇక్కడ మనకి టోటల్ పొటెన్షియల్ ఏమవుతుందంటే, ఒక పార్టికల్ వల్ల ఒక పాయింట్ దగ్గర ఒక ఛార్జ్ వల్ల పొటెన్షియల్ ఏంటి, V1 ఈజ్ ఈక్వల్స్ టు 1 by 4 pi epsilon Q by R అన్నాడు. మరి రెండోది సేమ్ అంతే కదా, డిస్టెన్స్ ఎంత Q1 ఇక్కడ అన్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీనికి Q1 అన్నాను, ఇక్కడ పాయింట్ ఎంత డిస్టెన్స్లో ఉంది, R డిస్టెన్స్లో ఉంది. అప్పుడు V1 ఈజ్ ఈక్వల్స్ టు 1 by 4 pi epsilon Q by R. అట్లా సేమ్ Q2 కూడా ఏమవుతుంది, 1 by 4 pi epsilon naught Q by R. సేమ్ మళ్ళీ V3 కూడా అట్లనే. కాబట్టి మనకి నెట్ పొటెన్షియల్ ఏమవుతుందంటే 1 by 4 pi epsilon naught ఇంటూ Q by R. అట్లా ఎన్నిసార్లు రాయాలి, 9 టైమ్స్ రాయాలి. కాబట్టి సింప్లీ ఐఎమ్ రైటింగ్ లైక్ దిస్. క్లియర్. హౌ వీఆర్ రైటింగ్ 1 by 4 ఎట్లా వస్తుంది వాల్యూ, 1 by 4 pi epsilon Q by R ప్లస్ 1 by 4 pi epsilon Q by R. అట్లా ఎన్నిసార్లు రాయాలి, 9 టైమ్స్ రాయాలి. అప్పుడు యాడ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఏంది, దిస్ వన్. V net is equals to 1 by 4 pi epsilon Q by R into 9. Q by R into this is 9. క్లియర్. సో అయిన తర్వాత ఇక మరి దేని సంగతి ఏంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి వద్దాం. సో ఇక్కడ మనకి Q1 Q2 ఆపోజిట్లో ఉన్నాయి, చూపిస్తాను జాగ్రత్తగా. దిస్ ఈజ్ ద Q1 అండ్ దిస్ ఈజ్ ద Q2. ఇక్కడ మనకి సెంటర్ దగ్గర ఈ పాయింట్ దగ్గర ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమన్నా అంటే దిస్ ఈజ్ E1 అంటున్నాను, దిస్ ఈజ్ E1. అట్లనే సేమ్ ఈ పాయింట్ నుంచి Q2 ఇక్కడికి ఏమవుతుందంటే దట్ ఈస్ E2. హౌ దీస్ టూ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. సో అంటే ఇక్కడ E1 ఏం రాస్తున్నానంటే 1 by 4 pi epsilon Q by R square రాస్తున్నాను. అటనే సేమ్ E2 ఈజ్ ఈక్వల్స్ టు 1 by 4 pi epsilon Q2 by R square. దిస్ ఇస్ Q1 అండ్ దిస్ ఈజ్ Q2. వాడు మన ప్రాబ్లంలో ఏమన్నాడు, ప్రతి కార్నర్ కూడా ఐడెంటికల్ ఛార్జెస్ ఉంచుతున్నాడు. సో కాబట్టి Q by R square వస్తుంది. సో ఇప్పుడు మన డైరెక్షన్కి వస్తే ఏమవుతుందంటే E1 ప్లస్ అయితే E2 అనేది మైనస్ అవుతుంది. అప్పుడు నెట్ వాల్యూ ఏమవుతుంది, E1 మైనస్ E2 ఏమవుతుంది, నెట్ వాల్యూ E1 మైనస్ E2 వాట్ రైట్ 0 కదా.
1 by 4 pi epsilon naught q by r square minus 1 by 4 pi epsilon naught q by r square. అంటే మనకి ఈ రెండు ఛార్జెస్ సంబంధించినటువంటి సెంటర్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏమవుతుంది, 0 అవుతుంది. సో కాబట్టి E1 E2 0, నెట్ వాల్యూ 0 అయింది. ఎప్పుడు తీసుకున్నప్పుడు Q1 Q2 కాంబినేషన్ తీసుకున్నప్పుడు. సేమ్ అదేవిధంగా మనం Q1 Q2 తీసుకుంటాం, Q3 Q4 తీసుకుంటాం. అండ్ టు ఐడెంటిఫై దిస్ ఐఎమ్ డ్రాయింగ్ దిస్ వన్. సో మనం Q1 ఇది Q1 Q2 తీసుకున్నాం, నెక్స్ట్ Q3 Q4 తీసుకున్నాం, నెక్స్ట్ Q5 Q6 తీసుకుంటాం. మొత్తం ఎన్ని ఉన్నాయి ఛార్జెస్, 9 ఛార్జెస్ ఉన్నాయి. కాబట్టి ఎన్ని పేర్స్ ఫామ్ అవ్వచ్చు, 4 పేర్, 4 2s are 8 ఫామ్ అవ్వచ్చు. అంటే ఎన్ని సింగిల్ ఉంటే ఒకటే సింగిల్ ఉంటుంది, ఒకటే సింగిల్గా ఉంటుంది. సో కాబట్టి ఆ సింగిల్ ఛార్జ్ ఏవైతుందో Q9 ఉందో ఆ Q9కి ఎంత పొటెన్షియల్ ఉంటుందో అదే ఈ Q9కి ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఉంటుందో అదే మనకు ఫైనల్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అవుతుంది. ఎందుకు ఆల్రెడీ చెప్పారు మీకు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈస్ ద వెక్టార్ క్వాంటిటీ. సో కాబట్టి మనకి టోటల్గా ఆ పాలిగన్ తీసుకున్నప్పుడు ఆ పాలిగన్ సెంటర్ దగ్గర మనకి ఏమవుతూ ఉంటుందంటే ఇక్కడ మనకి 9 ఛార్జెస్ ఉన్నాయి. ఆ 9 ఛార్జెస్లో 8 ఛార్జెస్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ 0 అవుతుంది. ఓన్లీ ఇంకొకటి మిగులుతుంది. సో కాబట్టి దట్ ఈస్ వాట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 by 4 pi epsilon naught q by r square. ఆ ఒక్క ఛార్జ్ 8 ఛార్జెస్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ 0 అయింది. ఓన్లీ ఇంకొక ఛార్జ్ ఉంటుంది, అదేంటి 1 by 4 pi epsilon naught q by r square. సో కాబట్టి V నెట్ వాల్యూ ఇది ఉంది, ఈ నెట్ వాల్యూ ఇది ఉంది. అప్పుడు మనకి వాటిని ఏమన్నాడు, V by Eని చేయమన్నాడు. అప్పుడు చేద్దాం, ఏమొస్తుంది చూద్దాం. V by E is equals to V net by E net is equals to what is, yes, 1 by 4 pi epsilon naught q by r into 9 by 1 by 4 pi epsilon naught into q by r square. 1 by 4 pi epsilon we cancel. Then what you get, q into 9 by r by q by r square. అంటే ఏమొస్తుంది, 9q by r into r square by q. Then q cancel, r square cancel. Then what do you get, qr will get, what do you get, sorry, this one is 9, this is q cancel, what do you get, 9r we will get. Clear. q into 9 by r by q by r square. అప్పుడు ఏమవుతుంది, 9 into q by r is equals to r square by q అవుతుంది. q cancel, r square cancel. Then what do you get, 9 already is there. That's why here among the 4 options, 4th option is the right one. The next question, this is based on the potential energy due to a point charge. So first look at the question. Electric charges plus q and minus q are placed at the points A and B respectively, which are at a distance of 2l apart. If C is the midpoint between A and B, then the work done in moving the charge plus q along the semicircular CRD. Look here now. So he is only given diagram. What you are saying, plus q charge is at A and minus q charge at B, and C is the midpoint of A and B. Clear. So what I want to చూడండి జాగ్రత్తగా, ఇక్కడ A అనేది ఒక పాయింట్, B అనేది ఒక పాయింట్, A and B. సో వాడు ఇచ్చింది ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ ఈస్ 2l. వాట్ ఇట్ ఈస్, డిస్టెన్స్ ఈస్ 2l. క్లియర్. అండ్ ఏమంటాడు వాడు, at A we have plus q charge, at B we have minus q charge, and at the middle of these two we have already what is CD is there. Clear. Now tell me, A to B length is 2l. Now A to C the length is l, and C to B also it is l. Clear. Now we want to move the charge plus q charge, we want to move the charge q from C to R and D. Clear. So C, and that should be like this. Okay, very good. So that should be, we have want to move the charge from the part C, R, and it is D. Clear.
సో ఒక ఛార్జ్ ఉంది, ప్లస్ క్యూ ఛార్జ్ ఉంది, క్యాపిటల్ క్యూ ఛార్జ్. దాని నుంచి సికి డీని మనం మూవ్ చేయాలంటే ఎంత వర్క్ చేయాలంటున్నాడు. ఇఫ్ సి ఈజ్ ద మిడ్ పాయింట్ బిట్వీన్ ఏ అండ్ బి, దెన్ ద వర్క్ డన్ ఇన్ మూవింగ్ ఏ ఛార్జ్ ప్లస్ క్యూ along the semicircular CRD. Semicircular order is CRD. And very simple here, semicircle is CRD and now it is the B is the midpoint. Clear? Now B to C is L, then B to D also L. Clear? ఇప్పుడు సెమీసర్కిల్లో ఎక్కడి నుంచి R అంటున్నాను, రిమైనింగ్ పార్ట్ ఏమవుతుంది R అవుతుంది. ఆల్రెడీ ఈ సిఆర్డి సెమీసర్కిల్లో BC అనేది L, అప్పుడు B to D ఏమవుతుంది L అవుతుంది. సో ఇటువంటి సిచ్యువేషన్లో మనము మూవ్ చేయడానికి చేసిన వర్క్ ఎంత, సి నుంచి డీకి వెళ్ళడానికి చేసిన వర్క్ అయితే ఉంటుందో ఆ వర్క్ అనేది మనకి దట్ షుడ్ బి ఈక్వల్స్ టు ది చేంజ్ ఇన్ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ. ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ when the plus q charge at C we have some potential energy, and when it is at D we have some potential energy. So when the charge plus q at D, that is the final potential energy, and at this point initial potential energy. That's why here W is equals to UF minus UI. So ikkada UF ante emantunam, when the plus q charge at D. సో అప్పుడు మనకి ఎప్పుడైతే ప్లస్ క్యూ ఛార్జ్ ఇక్కడ ఉంటుందో ఉన్నప్పుడు ఫస్ట్ మనం అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీని మొత్తం ఫైండ్ అవుట్ చేయాలి. చేసిన తర్వాత ఆ వాల్యూ నుంచి సి దగ్గర ప్లస్ క్యూ ఉన్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ కనుక్కొని ఈ వాల్యూని అక్కడున్న వాల్యూ నుంచి మనం మైనస్ చేస్తే వచ్చేది టోటల్ వర్క్ డన్. సో మనకి ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి, U ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε0 Q1 Q2 by R. ఇక్కడ దీన్ని నేను 1/4πε0ని K అంటున్నాను, అప్పుడు ఏం రాసుకోవచ్చు, U ఈజ్ ఈక్వల్స్ టు K ఇంటూ Q1 Q2 by R. సో దాని ప్రకారం ఇప్పుడు ఏం రాస్తున్నానంటే UF రాస్తున్నాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ మనకి 1/4πε0 ఇంటూ డిస్టెన్స్ బిట్వీన్ A టు D రాస్తున్నాను. ఏని D తీసుకున్నాను అంటే అర్థం ఇక్కడ ప్లస్ Q ఇంటూ అండ్ small plus q in by AD plus similarly 1/4πε0 ఇంటూ ఇప్పుడు నేను BD తీసుకుంటున్నాను, BD అప్పుడు ఏమవుతుంది, B దగ్గర ఏ ఛార్జ్ ఉంది మైనస్ క్యూ. సో మైనస్ క్యూ ఇంటూ ప్లస్ క్యాపిటల్ క్యూ బై B నుంచి D డిస్టెన్స్ ఎంత L. నెక్స్ట్ అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు ABని తీసుకుంటున్నాను, అప్పుడు 1/4πε0 ఇంటూ ఏ దగ్గర ఛార్జ్ ఉంది ప్లస్ క్యూ ఉంది, B దగ్గర ఏమో మైనస్ క్యూ ఉంది బై AB అంటున్నాను, బై AB. సో AB అంటే నథింగ్ బట్ వాట్ ఇట్ ఈస్, AB అంటే ఏంటి ఇక్కడ నుంచి 2L. సో డైరెక్ట్ వాల్యూ రాస్తున్నా 2L. అట్లనే AD అంటే ఏంటి మనకి A నుంచి Cకి L, C నుంచి Bకి L, B నుంచి Dకి L అంటే ఏమవుతుంది బై 3L అవుతుంది, బై 3L అవుతుంది. అప్పుడు దీన్ని K అని రాసింది కాబట్టి UF ఈస్ ఈక్వల్స్ టు K ఆఫ్ ప్లస్ క్యూ ఇంటూ ప్లస్ క్యూ, క్యూ బై 3L మైనస్ క్యూ ప్లస్ క్యూ, ఎస్ మైనస్ క్యూ ఇంటూ క్యూ బై L, అండ్ దిస్ ఈస్ ప్లస్ క్యూ అండ్ మైనస్ క్యూ. సో రెండు స్మాల్ కాబట్టి మైనస్ క్యూ స్క్వేర్ బై 2L. సో ఇది ఫస్ట్ వన్. క్లియర్? ఏంటి ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ. అదేవిధంగా మనం ఇప్పుడు ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ రాయాలి, ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ కనుక్కొని దాని నుంచి మనం మైనస్ని చేయాలి. సో అప్పుడు దానికోసం ఏం చేస్తున్నానంటే యూ ఇనీషియల్ ఇక్కడ రాస్తున్నాను, UI ఈస్ ఈక్వల్స్ టు వాట్ యూ కెన్ రైట్ సేమ్ థింగ్ అగైన్, వాట్ హ్యావ్ టు రైట్ UI ఈస్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఎక్కడ ఉంది C దగ్గర ఉంది, ఎక్కడుంది ఛార్జ్ C దగ్గర ఉంది, అప్పుడు 1/4πε0 ఇంటూ AC రాస్తున్నాను. AC అంటే ఎక్కడ ఏంటి అగైన్ ప్లస్ క్యూ ఇంటూ ప్లస్ క్యూ బై AC ప్లస్ అగైన్ నౌ BC 1/4πε0 ఇంటూ ఏముంది ప్లస్ క్యూ ఇంటూ మైనస్ క్యూ బై B నుంచి Cకి, సరే BC అని రాస్తున్నా. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ నౌ AB 1/4πε0 ఇంటూ
ప్లస్ క్యూ ఇంటూ మైనస్ క్యూ బై ఏబి ఎంత 2L. సో అప్పుడు ఈఐ వాల్యూ ఏమొస్తుంది ఎస్ క్యూ బై దీని ఏమన్నా మనం కే అన్నాం కదా డైరెక్ట్ ముందు రాస్తున్నాం క్యూ ఇంటూ క్యూ బై ఏసీ వాల్యూ ఎంత ఎల్ ప్లస్ ఆఫ్ మైనస్ క్యూ బై బీసీ వాల్యూ ఎంత ఎల్ అగైన్ మైనస్ ప్లస్ క్యూ ఇంటూ మైనస్ క్యూ స్క్వేర్ బై 2L. సో ఇది యూఐ వాల్యూ క్లియర్. ఇప్పుడు యూఎఫ్ నుంచి ఈ యూఐని తీసేయండి, అప్పుడు మనకి ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఐఎమ్ రైటింగ్ దిస్ వన్ k of q by 3L minus q by L again minus q square by 2L minus of ఇప్పుడు ఇది రాయండి k of q by L minus q by L again minus q square by 2L. సో ఇప్పుడు ఒకేసారి నేను కేతో మల్టిప్లై చేస్తున్నా మైనస్ అప్లై చేస్తున్నా, అప్పుడు ఏమవుతుంది డబల్ ఈస్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఈ రెండింటిలో ఏం కామన్ తీసుకోవచ్చు మనం కేని కామన్ తీసుకోవచ్చుగా, తీసిన తర్వాత క్యూ బై 3L మైనస్ క్యూ బై ఎల్ మైనస్ క్యూ స్క్వేర్ బై 2L. సో ప్లస్ ఆఫ్ మైనస్ క్యూ బై ఎల్ అగైన్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ క్యూ బై L again minus of minus plus q square by 2L సో ఒకసారి ఇప్పుడు ఏం టర్మ్స్ క్యాన్సిల్ అయితే చూడండి మైనస్ క్యూ బై ఎల్ అండ్ ప్లస్ క్యూ బై ఎల్ దీస్ టూ ఆర్ క్యాన్సిల్. సో దీస్ టూ ఆర్ క్యాన్సిల్ ఎస్ సిమిలర్లీ q square by 2L and q square by 2L, here minus there, here plus, these two are cancelled. And finally what we have only double E is equals to k into q by 3L minus q by L ఏం కామన్ చేసుకున్నాం ఇక్కడ మళ్ళీ డబల్ ఈస్ ఈక్వల్స్ టు కే ఇంటూ క్యూ ఆఫ్ బై ఎల్ కామన్ తీస్తున్నా ఏమవుతుంది 1/3 minus 1 that is equals to what k into q by l into 1 minus 3/3 that what it is minus 2/3 into q by l. So after that now we have to substitute the value of k now, then double is equals to minus 2/3 into q by l into, and what is the value of k value 1/4 pi epsilon naught. So here 3 into 2, what it is 3 into 2, so 3 into L, this is 3L. So that's why here what you have to say minus 2q by 1/4 pi epsilon naught, here 3 into 4 12, then what you get double is equals to minus 2q by 12, 3 into 4 12 pi epsilon naught into L, 2 ones are 2 6 are, then what you get minus q by 6 pi epsilon naught L. So therefore double E is equals to what, right? Double E is equals to minus q by 6 pi epsilon naught L. So among the options C is the right answer. Check it once. W is the same as C, that's why C is the right answer. See the next question. The space between the two large parallel plates is filled with a material of uniform charge density rho. Assume that one of the plate is kept at x is equals to 0. The potential at any point is x between these plates is given by A and B are constants. So ఇది క్వశ్చన్ ఇచ్చాడు, ఈ క్వశ్చన్ అనేది మే 2019లో ఇచ్చాడు. సో వాడు ఇక్కడ మనకి ఇచ్చిన డేటా ప్రకారం ఏంటంటే ద స్పేస్ బిట్వీన్ ద టూ చార్జెస్, ద స్పేస్ బిట్వీన్ ద టూ లాంగ్ ప్యారల్ ప్లేట్స్. సో దిస్ ఈజ్ ద వన్ ప్లేట్ అండ్ దిస్ ఈజ్ ద అనదర్ ప్లేట్,
and what you are saying, assume that one of the plate is at x is equals to 0. So this is the x is equals to 0 and ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది వాల్యూ. స్టార్ట్ అయిన తర్వాత ఏం కనుక్కోవాలి, ద పొటెన్షియల్ అట్ ఎనీ పాయింట్ ఎక్స్ బిట్వీన్ దీస్ ప్లేట్స్ ఈజ్ గివెన్ బై. సో ఇక్కడ నుంచి ఇలా వెళ్తున్నప్పుడు ఎక్కడ ఎనీ పాయింట్ దగ్గర ఈ పాయింట్ పి అనుకున్నాం, అక్కడ ఎక్స్ అంటున్న పాయింట్ని అక్కడ ఎంత పొటెన్షియల్ ఉంటుంది అంటున్నాడు. సో ఇక్కడ మనం ఏమి ఇవ్వలేదు, ఎలా కనుక్కోవాలంటే దానికి ఒక చిన్న ఎజ్యూమ్షన్ ఉంది. ఏంటి ఆ ఎజ్యూమ్షన్ అంటే, ఏవైతే మనం లాంగ్ ప్లేట్స్ తీసుకున్నామో ఆ లాంగ్ ప్లేట్స్ మధ్యలో కూడా మొత్తం ఛార్జ్ అనేది డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. ఛార్జ్ అనేది యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. సో యూనిఫామ్ డిస్ట్రిబ్యూట్ అయి ఉండడం వల్ల వీ కెన్ గో ఫర్ నౌ పాయిజన్స్ ఈక్వేషన్. So we have to use the Poisson's equation because the charge what it is in between the plates should be uniformly distributed. That's why we are using the equation now. Delta square V is equals to minus rho by epsilon naught. This is the formula we are going to use. ఆ రెండు ప్లేట్స్ మధ్య ఉన్నటువంటి ఛార్జ్ అనేది యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉండడం వల్ల మనం పాయిజన్స్ ఈక్వేషన్ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ డెల్ స్క్వేర్ వి అంటే దాన్ని మనం ఏమంటామంటే డి స్క్వేర్ వి బై డిఎక్స్ స్క్వేర్ అని రాస్తాం. ఓకేనా. సో మైనస్ రో బై ఎప్సిలాన్ నాట్, రో బై ఎప్సిలాన్ నాట్. సో నౌ వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ డిఎక్స్. సో ఫస్ట్ ఇంటిగ్రేషన్ చేస్తున్నా, డి స్క్వేర్ వి బై డిఎక్స్ స్క్వేర్ ఈస్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ రో బై ఎప్సిలాన్ నాట్ డిఎక్స్. సో అప్పుడు ఏమవుతుందంటే ఇది ఒకసారి క్యాన్సిల్ అయ్యి ఏం మిగులుతుందంటే dv by dx is equals to minus rho by epsilon naught into x plus or plus a. A is the integration constant. A is the integration constant. సో అప్పుడు మనము ఏం రాస్తున్నామంటే ఇక్కడ dv by dx is equals to minus of rho by epsilon naught into x కదా. సో మైనస్ లోపల తీసుకెళ్తున్నప్పుడు ఏమవుతుంది, రో బై ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఎక్స్ అగైన్ మైనస్ ఏ. సో ఒకసారి ఇంటిగ్రేషన్ అయిపోయింది. మళ్ళీ అగైన్ వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్ దట్ వన్, డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ మైనస్ ఆఫ్ రో బై ఎప్సిలాన్ నాట్ ఎక్స్ ప్లస్ ఏ. అగైన్ these were cancelled already. Simply we are writing v is equals to here minus rho by epsilon naught into we will get x square. What is the formula of integration of x to the power of nx means what? X to the power of n plus 1 by n plus 1 like that. ఇక్కడ ఏముంది, x ఉంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ x dx అంటే ఏమవుతుంది, x to the power of 1 plus 1 by 1 plus 1. కాబట్టి ఏమవుతుంది, రో బై ఎప్సిలాన్ నాట్ బై ఎక్స్ స్క్వేర్ బై 2. క్లియర్. అగైన్ మైనస్ లోపల తీసుకొచ్చేప్పుడు ఏమవుతుంది, ఏ ఎక్స్ అవుతుంది. క్లియర్. లేదా దాన్ని సపరేట్గా అప్లై చేస్తే చూడండి, ఈస్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ రో బై ఎప్సిలాన్ ఎట్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ మైనస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ డిఎక్స్. దెన్ వీ విల్ గెట్ సో మైనస్ rho by epsilon naught by x into x square by 2. Again minus of a into x minus b. What is b? Here what is b? Integration constant. So simply here what do you get, minus rho x square by 2 epsilon naught minus ax minus b. ఇప్పుడు మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది, అప్పుడు దాని నుంచి మైనస్ కామన్ తీస్తే ఏమి రాసుకోవచ్చు, v is equals to minus of rho x square by 2 epsilon naught plus ax plus b. So this is the potential at any point there. Then among the options you have to check the options which is the correct one. So C is the right one. So question capacitance meter చూడండి. A capacitor of capacitance 4 microfarad is charged to the potential difference of 6 volts with a battery. సో ఏమంటున్నాడు, ఒక కెపాసిటర్ ఉందట, ఆ దాని కెపాసిటెన్స్ ఎంతంట 4 మైక్రోఫారడ్స్ అట. సో ఈ a capacitance of capacitance 4 microfarad is charged to the potential difference with a battery of
హౌ మచ్ పొటెన్షియల్ వాజ్ గివెన్ 6 volts. ఒక కెపాసిటర్ ఉంది, దాని యొక్క కెపాసిటెన్స్ 4 microfarads, దాని ఒక బ్యాటరీకి ఇచ్చాడు, ఛార్జ్ చేస్తున్నట. నౌ ద బ్యాటరీ ఈస్ రిమూవ్డ్ అండ్ ఇన్ ఇట్స్ ప్లేస్ అనదర్ కెపాసిటర్ ఆఫ్ కెపాసిటెన్స్ ఈస్ 8 microfarad is introduced and then the circuit is closed. So ఈ 4 microfaradsతో పాటు ఇంకొక కెపాసిటర్ ఇంట్రడ్యూస్ చేసిందట, చేసి సర్క్యూట్ని క్లోజ్ చేశారట. సర్క్యూట్ క్లోజ్ చేయాలంటే ఖచ్చితంగా బ్యాటరీ ఉండాల్సిందే. క్లియర్? సో అది అడిచిండట. సో సెకండ్ టైం ఇచ్చినటువంటి కెపాసిటెన్స్ ఎంత? 8 microfarad. ఫస్ట్ ఏమో 4 microfarad కెపాసిటెన్స్. బ్యాటరీ ఎంత వోల్టేజ్? 6 voltage. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే ద పొటెన్షియల్ డిఫరెన్స్ అటైన్డ్ బై ది ఈచ్ ఆఫ్ ది కెపాసిటర్ ఇన్ వి. అంటే మొదటి దాని యొక్క పొటెన్షియల్ ఎంత, సెకండ్ దాని యొక్క పొటెన్షియల్ ఎంత కనుక్కొని ఆ రెండింటి యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ మనకి ఇక్కడ ఇది V1, ఇది V2. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏమవుతుంది? V2 మైనస్ V1 అవుతుంది. అది ఫైండ్ అవుట్ చేయాలి. సో అది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. 2 కెపాసిటర్స్ ఉన్నాయి, ఒకటే బ్యాటరీతో కనెక్ట్ చేయబడ్డాయి. చేసినప్పుడు ఆ 2 కెపాసిటర్ల మధ్యలో సిరీస్ కాంబినేషన్లో ఉన్నప్పుడు వాటి యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనకి తెలిసిన విషయం ఏంటంటే సిరీస్ కాంబినేషన్లో ఏం కాన్స్టెంట్? ఛార్జ్ కాన్స్టెంట్. సిరీస్ కాంబినేషన్లో ఛార్జ్ అనేది కాన్స్టెంట్. సో మనకు తెలిసినటువంటి ఫార్ములా ఏంటి? C is equals to Q by V. C is equals to Q by V. సో దాని నుంచి Q1 is equals to Q2 is equals to Q. అంటే ఫస్ట్ కెపాసిటీ ఎంత ఛార్జ్ వస్తుందో సెకండ్ కూడా అంతే వస్తుంది. ఆ ఛార్జ్ ఎంతో మనం కనుక్కోవాలి. తర్వాత ఫస్ట్ థింగ్ అక్కడ మనకి ఇవి రెండు ఎలా ఉన్నాయి? సిరీస్లో ఉన్నాయి కాబట్టి మనకి సిరీస్ కాంబినేషన్ ఏమి రాసుకోవచ్చు? 1/C is equals to 1/4 plus 1/8 రాయొచ్చు. దీని మనం రాస్తాం 1/C is equals to 8 plus 4/8 into 4 అని రాస్తాం. దట్ ఈస్ C is equals to 8 into 4/8 plus 4, 32/12. 4 8s are 4 3s are. Then C is equals to what? 8/3 microfarad. సో ఆ కాంబినేషన్ యొక్క కెపాసిటెన్స్ ఎంత? 8/3 microfarad. సో కాబట్టి మనం Q అంటే ఏం రాయొచ్చు? C ఇంటూ V అని రాయొచ్చు. Q ఈజ్ ఈక్వల్స్ టు C ఇంటూ V రాసుకోవచ్చు. ఇక్కడ మనకి C వాల్యూ ఎంత వచ్చింది? Q ఈజ్ ఈక్వల్స్ టు 8/3 ఇంటూ V వాల్యూ ఎంత ఇచ్చాడు? బ్యాటరీ వోల్టేజ్ 6 ఇచ్చాడు. సో కాబట్టి 8/3 ఇంటూ 6, 3 1s are 3 2s are. Then Q ఈజ్ ఈక్వల్స్ వాట్? 16 microfarad. Q ఈజ్ ఈక్వల్స్ 16 coulombs. సో ఇక్కడ మనకి ఇప్పుడు V1 కనుక్కోవాలి. అంటే ఏంటి? పొటెన్షియల్ కనుక్కోవాలి. సో మనకి తెలిసిన C ఈజ్ ఈక్వల్స్ టు Q by V అని రాస్తాం. అప్పుడు C1 అంటే ఏం రాస్తాం? Q1 by V1 రాస్తాం. అప్పుడు V1 అంటే ఏమవుతుంది? Q1 by C1 అవుతుంది. Q1 by C1 అవుతుంది. సో అట్లనే ఇక్కడ V1 అంటే ఏమవుతుందంటే Q by C1 అవుతుంది. Q వాల్యూ మనకు ఎంత వచ్చింది? 16 వచ్చింది. Q వాల్యూ 16 వచ్చింది కాబట్టి 16 by first one is what? 4. Then that's what it is. 4 1s are 4 4s are. Then what do you get? 4 volts. సో కాబట్టి ఇక్కడ V1 ఎంత ఉంది? 4 volts వచ్చేసింది. అట్లనే V2 ఈజ్ ఈక్వల్స్ టు Q by C2 రాస్తున్నాను. Q అంటే ఎంత? 16. V అంటే C2 అంటే ఎంత? 8, 2 volts. సో కాబట్టి ఇక్కడ V1 అంటేనేమో ఫస్ట్ ఏమో 4 volts వచ్చింది. V2 అంటే ఏమొచ్చింది? 2 volts వచ్చింది. అప్పుడు చేంజ్ ఇన్ పొటెన్షియల్ అంటే ఏమవుతుంది? 4 volts minus 2 volts. Then what it is? So therefore potential difference between the two capacitors what it is? 2 volts. That's why A option is the right one. See the next question. A metal plate of thickness 2 millimeters and area 36 pi centimeter square is slide into the parallel plate capacitor of plate spacing 36 pi centimeter square. The metal plate is at distance of 3 millimeters from the one of the plates. What is the capacitance of this arrangement? And take 1/4 pi epsilon naught is equals to 9 into 10 to the power of 9 Newton meter square for Coulomb square. So this is the question given in the 4th May 1951. Okay. సో వాడు ఏమంటున్నాడంటే ఇచ్చిన దాని ప్రకారం ఒక మెటల్ ప్లేట్ ఉందట. మెటల్ ప్లేట్ ఉంది,
దాని థిక్నెస్ ఎంతట 2 millimeters అండ్ ఏరియా ఎంతట 36 సెంటీమీటర్ స్క్వేర్. దీనిని ఒక కెపాసిటర్ ప్లేట్ల మధ్య ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ ఉంది. ఆ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ ప్లేట్స్ మధ్య స్లైడ్స్ అంటే దాన్ని జొప్పించారు. అంటే ఇది ఒక ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ అలా ఉంది. దాని మధ్యలో దీనిని ఇలా ఉంచారు. క్లియర్? ఉంచినప్పుడు చాలా జాగ్రత్తగా వినండి, ఇంట్రెస్టింగ్ వన్. ఉంచినప్పుడు ఏమన్నాడు, ద మెటల్ ప్లేట్ ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 3 meters ఫ్రమ్ ద వన్ ఆఫ్ ద ప్లేట్స్. సో 3 millimeters. సో అంటే ఇది ఫస్ట్ ప్లేట్ నుంచి 3 millimeters డిస్టెన్స్లో ఇది ఉంది. ఇది ఎంత మొత్తం 2 millimeters. వాడు ఇచ్చింది మనకి ఏంది, రెండు ప్లేట్స్ మధ్య ఉన్న దూరం ఎంతంట 6 millimeters అట. 6 millimeters. సో ఇదేమో 3 millimeters, దీని సైజ్ ఏమో 2 millimeters. అప్పుడు దీని సైజ్ ఏమో ఇక్కడి నుంచి డిస్టెన్స్ ఏమవుతుంది, ఇది టోటల్ 6, ఇక్కడి నుంచి ఇక్కడికి 6 millimeters వాడు ఇచ్చాడు. మళ్ళీ వాడేమి ఇచ్చాడు, ఏవైతే మన ఫస్ట్ ప్లేట్ ఉందో ఆ ఫస్ట్ ప్లేట్ నుంచి మనం తీసుకున్న స్లాబ్ ఏవైతే ఉంటుందో, ఆ మెటల్ ప్లేట్ ఏవైతే ఉంటుందో ఆ మెటల్ ప్లేట్ యొక్క ఫస్ట్ సైడ్కి 3 millimeters ఉంటుంది. తర్వాత ఆ మెటల్ ప్లేట్ యొక్క రెండో సైడ్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంటుందంటే ఏం చెప్పొచ్చు మనం, ఇది 3, ఇది 2, అంటే ఆల్రెడీ మొత్తం ఎంత 3 + 2 5. ఇది యాక్చువల్ మొత్తం ఎంత 6, అంటే మరి ఎంతగా 1 millimeter. ఉంచినప్పుడు మనం ఏమనుకోవాలట, వాట్ ఈజ్ ద కెపాసిటెన్స్ ఆఫ్ దిస్ అరేంజ్మెంట్. ఇప్పుడు ఈ అరేంజ్మెంట్ యొక్క కెపాసిటెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. అది మనకిచ్చిన క్వశ్చన్. ఒక 2 millimeters ఉన్న మెటల్ ప్లేట్ తీసుకున్నాడు, దాని ఏరియా 36 సెంటీమీటర్ స్క్వేర్ ఉంది. దానిని ఒక ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ మధ్యలో ఉంచినప్పుడు అది ఇలా విధంగా ఉంది. 3 millimeters ఫస్ట్ ప్లేట్ నుంచి దూరము, సెకండ్ ప్లేట్ నుంచి దూరము 1 millimeter ఉంది. ఉన్నప్పుడు ఈ కాంబినేషన్ యొక్క కెపాసిటెన్స్ విలువ ఎంత అని అడుగుతున్నాడు. మనం ఏం చేయాలి ఇప్పుడు? సో మీరు అర్థమై ఉండాలి, ఇది ఒక ప్లేట్ అవుతుంది, ఇది ఒక ప్లేట్ అవుతుంది, అంటే ఇదేంది కెపాసిటర్ 1 అవుతుంది. నెక్స్ట్ ఇదొక ప్లేటు, అప్పుడు ఇది ఏమవుతుంది, సెకండ్ కెపాసిటర్ అవుతుంది. సో కాబట్టి వాటి యొక్క అరేంజ్మెంట్స్ మనం ఎలా చూపిస్తున్నాం, దిస్ ఈజ్ ద C1 అండ్ దిస్ ఈజ్ ద C2. నౌ హౌ దీస్ టూ ఆర్, ఇన్ సిరీస్ కాంబినేషన్. సో ఇక్కడ సిరీస్ కాంబినేషన్ ఫార్మ్ తెలుసుగా, C equivalent is equals to what, right? C1 C2 by C1 plus C2. This is the formula. C equivalent is equals to C1 C2 by C1 plus C2. సో ఇక్కడ C1 అంటే ఏంటంటే మొదటి కెపాసిటర్ ఏంది, ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. ఇది వాటి ఏమవుతుందంటే ε0A/d1 అంటున్నాం. ε0A/d1 అంటున్నా. ఇక్కడ ఏ అంటే ఏంటి అర్థం, ఏరియా. మరి డి అంటే ఏంటి, d1 ఇక్కడ 3 millimeters. ఓకేనా? అదేవిధంగా సెకండ్ ఏంటి, ε0A/d2. ఏరియా రెండు సేమ్ ఉన్నాయి. d1 ఏమో 3 millimeters ఉంది, d2 ఏమో 1 millimeters ఉంది. సో ఉన్నప్పుడు ఈ వాల్యూస్ని మనం ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. సో చేద్దాం. C equivalent is equals to ε0A/d1 ఇంటూ ε0A/d2. అదే కదా, C1 C2 బై C1 ప్లస్ C2 అంటే ఏమవుతుంది, ε0A/d1 ప్లస్ ε0A/d2. ఇది మనకి ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఫార్ములా అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేయాలి. సో చాలా జాగ్రత్తగా చూడండి సొల్యూషన్. ఇక్కడ ε0A రాసే ε0A² ఇంటూ 1/d1d2 అని రాసుకోవచ్చు. ఇది ε0A ఇంటూ ε0A అంటే ε0A² ఇంటూ 1/d1d2 రాసిన తర్వాత ఇక్కడ C equivalent is equals రాసిన ఆల్రెడీ. ఈ రెండు ఏం కామన్ చేయొచ్చు, ε0A అనేది కామన్. అప్పుడేమవుతుంది, అది 1/d1 ప్లస్ 1/d2 అవుతుంది. అయినప్పుడు ఇక్కడ ε0A² క్యాన్సిల్, అప్పుడేమొస్తుంది మనకి ఇక్కడ వాల్యూ, దెన్ C equivalent is equals to ε0A ఇంటూ 1/d1d2 బై
ఏం రాయొచ్చు ఎల్సిఎం కరెక్ట్ ఇక్కడ d2 ప్లస్ d1 బై d1 d2 అంతే కదా 1/d1 ప్లస్ 1/d2 ఎల్సిఎం అవుతుంది d1 d2 అవుతుంది అప్పుడేమో రాయొచ్చు d2 ప్లస్ d1 బై d1 d2 రాయొచ్చు సో కాబట్టి దట్ ఎంప్లాయిస్ c ఈక్వల్స్ టు epsilon naught a by d1 by d2 into d1 by d2 by d1 plus d2 d1 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 d2 d1 d2 క్యాన్సిల్ సో అప్పుడు ఏం మిగులుతుంది మనకి సో అప్పుడు ఏం మిగులుతుందిగా c ఈక్వలెంట్ ఈస్ ఈక్వల్స్ టు epsilon naught a by d1 plus d2 ఇక్కడ epsilon naught వాల్యూ కావాలి వాడు మనకు క్లూ ఇచ్చాడు ఏమిటి 1/4 epsilon naught is equals to 9 into 10 power of 9 రాసిమన్నాడు దాని నుంచి epsilon naught ఏమవుతుంది 1/4 into 9 into 10 power of 9 అవుతుంది సో కాబట్టి ఆ వాల్యూ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి అంటే ఇక్కడ చూడండి 1/4 epsilon naught వాల్యూ ఏమో 9 into 10 power of 9 అవుతుంది అప్పుడు epsilon naught వాల్యూ అంటే ఏమవుతుంది 1/4 into 9 into 10 power of 9 అవుతుంది ఇదే వాల్యూని మనం అక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం దెన్ c ఈక్వలెంట్ ఈస్ ఈక్వల్స్ టు వాట్ యు రైట్ 1/4 into 9 into 10 power of 9 ఇంటూ ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు ఇచ్చిండు 36 పై సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చిండు దట్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ ది మీటర్స్ 36 పై into 10 power of -4 meters square సో సబ్స్టిట్యూట్ ఆఫ్ హియర్ c is equals to epsilon naught value is what 1/4 into 9 into 10 power of 9 into 36 into pi into 10 power of -4 by d1 plus d2 3 into 10 power of -3 plus 1 into 10 power of -3 సో అక్కడ d1 ఏమన్నాడు 3 millimeters కదా దాన్ని మనం మీటర్లో మార్చుకోవాలి 3 into 10 power of -3 meters అట్లనే d2 అంటే ఏంది 1 millimeter దాన్ని మనం మీటర్లో మార్చాలి 1 into 10 power of -3 meters సో ఇప్పుడు 9 into 4 36 cancel pi also cancel then what you get c is equals to what you get 10 to power of -4 by 10 power of 9 into here -3 10 to power of -3 is common then 3 plus 1 into 10 power of -3 3 plus 1 means what 4 then c equivalent is equals to 10 power of -4 by 1/4 by 10 power of 9 into 10 power of -3 into 4 10 power of 9 10 power of -3 means what 10 power of 6 then what you get c equals to 1/4 into 10 power of -4 and 10 power of 6 పైకి వస్తే అవుతుంది 10 power of -6 అవుతుంది సో 1/4 into 10 power of -10 1/4 into 10 power of -10 then 1/4 so 4 0 4 1s are 4 2s are 8 2s this is what 0.25 into 10 power of -10 0.25 into 10 power of -10 so 0.25 into 10 power of -10 means that should be written as 25 into 10 power of -12 25 into 10 power of -12 that's why what you write 10 power of -12 means pico so picofarads that's why third option is the right one see the next question a spherical drop of liquid carrying a charge q and has potential v naught as its surface if two drops of same charge and radius combine to form a single spherical drop then the potential at the surface of the new drop is and v is equals 0 at infinity సో వాడు ఏమంటున్నాడంటే ఒక స్పెరికల్ డ్రాప్ ఉందట ఒక స్పెరికల్ లిక్విడ్ డ్రాప్ ఉందట దిస్ ఇస్ ద స్పెరికల్ లిక్విడ్ డ్రాప్ దాని మీద ఎంత ఛార్జ్ ఉందంట క్యూ ఛార్జ్ ఉందంట పొటెన్షియల్ ఏమో వి నాట్ ఉందట క్లియర్ సో అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్ మనం ఆర్ అనుకున్నాం అనుకోండి పొటెన్షియల్ ఏమవుతుంది v ఈస్ ఈక్వల్స్ టు 1/4 epsilon naught q by r so this is the starting potential v naught is equals to 1/4 epsilon naught q by r so next ఏమన్నాడు if two drops of same charge
సో ఇలాంటిదే ఇంకొక డ్రాప్ ఉంది, దాని పొటెన్షియల్ V నాటే, దాని ఛార్జ్ కూడా QA. ఓకేనా? సో ఇవి రెండు కలిసి ఏం చేసినాయడా, ఇంకో బిగ్ మాలిక్యూల్ని ఫామ్ చేసినప్పుడు దెన్ ద పొటెన్షియల్ అట్ ద సర్ఫేస్ ఆఫ్ ద న్యూ డ్రాప్, దీని యొక్క ఈ సర్ఫేస్ మీద, బిగ్ డ్రాప్ యొక్క సర్ఫేస్ మీద ఎంత పొటెన్షియల్ ఉంటుంది అని అడుగుతున్నాడు. దాన్ని నేను ఏమనుకుంటున్నానంటే లెట్ V is equals to 1/4πε0 సంథింగ్ Q'/R అంటున్నా, Q'/R అంటున్నా. R అంటే మనం అనుకోవాలి ఇప్పుడు. ఓకేనా? Q' వాల్యూ అనుకోవాలి, R వాల్యూ అనుకోవాలి. సో దట్ ఈస్ ద గివెన్ కాన్సెప్ట్. వెరీ సింపుల్. హియర్ the first thing is what? Charge. The charge of big drop, that is what? Simply Q plus Q. రెండు డ్రాప్స్ కాబట్టి ఒక దాని ఛార్జ్ Q, ఇంకో దాని ఛార్జ్ Q కాబట్టి ఛార్జ్ ఏమవుతుంది? 2Q అవుతుంది. అంటే Q' is equals to 2Q అయింది. ఇక మరి దీని సంగతి ఏంది? రేడియస్ ఆఫ్ ది న్యూ డ్రాప్ is equals to radius of two drops. క్లియర్? సో దానికోసం ఏం చేస్తున్నామంటే మనం సింపుల్గా వీఆర్ టేకింగ్ నౌ వాల్యూమ్ ఆఫ్ న్యూ డ్రాప్ ఈస్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ టూ డ్రాప్స్. సో ఇక్కడ ఆ వాల్యూమ్ మనం ఏం తీసుకుంటున్నామంటే దీనికేమో 4/3 πr³ తీసుకుంటున్నాం. అక్కడ రెండు డ్రాప్స్ ఉన్నాయి కాబట్టి 2 × 4/3 πr³ తీసుకుంటాం. 4/3 π క్యాన్సిల్. దెన్ r³ ఈజ్ ఈక్వల్స్ వాట్ వి గెట్? 2 × r³ తీసుకుంటున్నాం. ఇప్పుడు మనం క్యూబ్ రూట్ అప్లై చేస్తే ఏమవుతుంది? r ఈజ్ ఈక్వల్స్ టు 2⁻1/3 × r. r ఈజ్ ఈక్వల్స్ టు 2⁻1/3 × r. సో ఇప్పుడు ఈ క్యాపిటల్ R వాల్యూని ఆ Q' వాల్యూని ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి. V ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε0 Q' వాల్యూ ఎంత? 2Q బై దిస్ ఇస్ వాట్? 2⁻1/3 × R. 2⁻1/3 × R. సో దీని ఎలా రాస్తున్నారంటే V ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε0 2 × 2⁻−1/3 × Q/R. సో ఇక్కడ 2 × 2⁻−1/3 అంటే ఏమవుతుంది? 2⁻1−1/3 అవుతుంది. అంటే ఏమవుతుంది? 2⁻3−1/, వాట్ యు గెట్? 3. దెన్ వాట్ యు గెట్? వెరీ సింపుల్. ఎప్పుడైతే మనకి బేసెస్ ఈక్వల్ ఉంటాయో వాడు ఎక్స్ప్రెషన్ యాడ్ చేయాలి కదా. -1/3 అంటున్నాను, అప్పుడు ఏమవుతుంది? 2⁻1 + -1/3 అవుతుంది. దెన్ t ఈజ్ ఈక్వల్స్ టు 1-1/3 అవుతుంది. దెన్ 3-1/3 అవుతుంది, అంటే 2/3 అవుతుంది. సో అది 2⁻2/3 అవుతుంది. సో అది అక్కడ రాస్తున్న V ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε0 Q/R ఇంటూ, సో సింపుల్ వాట్ రైట్ 2⁻2/3 రాసిన తర్వాత ఇప్పుడు అదే వాల్యూని మనం ఇక్కడ రాయాలి. ఎలా రాస్తుంది చూడండి. మనకు ఉన్న ఆప్షన్స్లో రాసుకోవాలంటే దాన్ని ఇక్కడ రాస్తాను చూడండి. V ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε0 Q/R ఇంటూ దీన్నే 2² రాసిన. 2² 1/3 అంటే ఏమవుతుంది? మళ్ళీ అగైన్ 2/3 కదా. సో కాబట్టి అక్కడ 2² అంటే రాసుకోవచ్చు మనం, 4 రాయొచ్చు. అప్పుడు V ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε0 Q/R ఇంటూ 4⁻1/3. సో ఆల్రెడీ మనకి స్టార్టింగ్ ఉన్న వాల్యూ ఏమన్నాను? V0 అన్నాను. V0 ఈజ్ ఈక్వల్స్ వాట్? 1/4πε0 Q/R అంటే మనకి V ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది? ఈ వాల్యూ మొత్తం కూడా V0 అవుతుంది. V0 ఇంటూ 4⁻1/3. సో కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో బి ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. ద నెక్స్ట్ క్వశ్చన్. 4 identical metal plates are located in air at equal distances d from each other. The area of each plate is S if the outermost plates are connected by a connecting wire as shown in
figure. The capacitance between the points A and B will be 4 identical metal plates are located in air at equal distance. So 4 metal plates ఉన్నాయంట 1 2 3 4 identical metal plates are located in ఎయిర్ లోపల ఉన్నాయి. వాటిని ఇలా ఐడెంటిఫై ఇట్లా సస్పెండ్ చేశారు. వాటి మధ్య డిస్టెన్స్ ఏంటంట డి అట, ఈక్వల్ డిస్టెన్స్ డి లైక్ దట్. క్లియర్. ద ఏరియా ఆఫ్ ఈచ్ ప్లేట్ ఈస్ ఎస్. ప్రతి ప్లేట్ యొక్క సర్ఫేస్ ఏరియా ఎంతంట ఎస్ అట. ఇఫ్ ద అవుటర్ మోస్ట్ ప్లేట్స్ ఆర్ కనెక్టెడ్ బై ది వైర్, సో ఇది 1 2 3 4 ఇచ్చినప్పుడు ఈ ఫస్ట్ ప్లేట్ని ఫోర్త్ ప్లేట్ ఏం చేశారట, ఒక వైర్ సార్ కనెక్షన్ ఇచ్చారట. ఇచ్చినప్పుడు ఈ ఏవైతే రెండు ఉన్నాయో ఈ ఏబీల మధ్య మనం ఏమనుకోవాలంటే కెపాసిటెన్స్ అనుకోవాలట. ఇఫ్ ద అవుటర్ మోస్ట్ ప్లేట్స్ ఆర్ కనెక్టెడ్ బై కనెక్టింగ్ వైర్ షోన్ ఇన్ ద ఫిగర్, ద కెపాసిటెన్స్ బిట్వీన్ ద ఏ అండ్ బి, ఈ ఏ అండ్ బిల మధ్య ఎంత మనకి కెపాసిటెన్స్ ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ చూడండి 4 ప్లేట్స్ ఉన్నాయి. 4 ప్లేట్స్ ఉన్నప్పుడు మనకి ఎన్ని కెపాసిటెన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది, 1 2 3 4. సో ఇదొక కెపాసిటర్, ఇదొక కెపాసిటర్ అండ్ ఇదొక కెపాసిటర్. సో కాబట్టి ఇక్కడ పాసిబిలిటీ ఆఫ్ 3 కెపాసిటర్స్ పాసిబుల్ అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన డయాగ్రామ్ మనం ఇలా డ్రా చేసుకోవచ్చు. ఎలా అంటే ఇలా, దీంట్లో ఒక 2 సిరీస్లో ఉంటాయి, ఇంకోటేమో వాటికి ప్యారల్గా ఉంటుంది. ఏవైతే మనము ఇలా ఇస్తున్నామో అది ప్యారల్గా ఉంటుంది, రిమైనింగ్ 2 సిరీస్లో ఉంటాయి. ఓకేనా, అది దీనికి సంబంధించినటువంటి డయాగ్రామ్. దీన్ని మాడిఫై చేస్తే డయాగ్రామ్ ఇలా వస్తుంది. క్లియర్. సో ఇక్కడ మనకి ఆల్రెడీ తెలిసిన ఫార్ములా ఏంటి, కెపాసిటెన్స్ ఫార్ములా C is equals to epsilon naught A by D. దిస్ ఈజ్ ద ప్యారల్ ప్లేట్ కెపాసిటర్ వర్కింగ్ ప్రిన్సిపల్. C is equals to epsilon naught A by D. కాబట్టి ఇక్కడ C అంటే ఏమన్నాడు, C epsilon naught సర్ఫేస్ ఏరియా అమౌంట్ S కాబట్టి epsilon naught S by D. C వాల్యూ ఎంత epsilon naught S by D. దిస్ ఈజ్ ద కెపాసిటెన్స్ ఆఫ్ వన్ కెపాసిటర్ epsilon naught S by D. సో ఇప్పుడు మనము ఈ 2 కెపాసిటర్ల యొక్క ఎఫెక్టివ్ అనుకోవాలి. మళ్ళీ వచ్చిన దాంతో ఇది ప్యారల్గా ఉంటుంది, అదంతా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఈచ్ ఈజ్ హ్యావింగ్ ది కెపాసిటెన్స్ C ఓన్లీ. దట్స్ వై హియర్ ఫస్ట్ థింగ్ ఈజ్ వాట్, C ఈక్వల్ ఈజ్ ఈక్వల్స్ టు C1 C2 బై ఎస్ C1 ప్లస్ C2 ఇవి రెండింటి. కాబట్టి ఏమవుతుంది, C ఈక్వల్ ఈజ్ ఈక్వల్స్ టు C ఇంటూ C బై 2C. దెన్ వాట్ యు గెట్, C square by 2C means what, 1 by 2C we will get, 1 by 2C we will get. క్లియర్. సో ఈ వచ్చిన వాల్యూ అనేది దీంతో ఎలా ఉంటుంది, ప్యారల్గా ఉంటుంది. సో కాబట్టి 1 by 2C ప్లస్ దిస్ వన్ ఈజ్ C, ఇది ఎఫెక్టివ్ అవుతుంది. 1 by 2C ప్లస్ C అంటే 1 by 2 ప్లస్ 1 ఇంటూ C. దెన్ వాట్ యు గెట్, 1 ప్లస్ 2 by 2 ఇంటూ C. 1 plus 2 means what, 3. 3C by 2. C equivalent is equals to 3C by 2. 3C by 2. సో మనకి 3C by 2 వాల్యూ వచ్చింది. బట్ ఆప్షన్స్లో ఎక్కడైనా 3C by 2 ఉందా, లేదు. కాబట్టి ఆ వాల్యూ ఎలా వస్తుందంటే చూడండి, ఇక్కడ C ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ C by 2 రాసినాం. ఆల్రెడీ C వాల్యూ ఏం చెప్పిన, epsilon naught S by D అని చెప్పిన. కాబట్టి C ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ epsilon naught S by D. So this is the answer, effective capacitance between A and B. సో కాబట్టి అది ఎక్కడ ఉందో చూసుకోండి. ఇక 3/2 సారీ 3C by 2 కదా. సో కాబట్టి C ఈక్వల్ ఈజ్ ఈక్వల్స్ టు 3 epsilon naught S by 2D ఎక్కడ ఉందో చూసుకోండి. సో దట్ ఈస్ ద ఆప్షన్ హియర్, ఇట్ ఈస్ దేర్, B is the right answer. See the next question. The work done to assemble the 3 charges in a configuration as shown in figure. The work done to assemble the 3 charges in configuration as shown below is. So it is the given question 4th May 2018 shift 1. ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ ఆప్షన్లో మనం ఒకటి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏమన్నా అంటే ఒక ట్రయాంగిల్ షేప్లో 3 ఛార్జీలు ఉంచాలంటే ఎంత వర్క్ చేయాలి. క్లియర్. సో ఒక ట్రయాంగిల్ ఉందట, ఆ ట్రయాంగిల్ మనం అలా తీసుకుంటున్న షేపు. సో ఇది ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ అంటున్నాను. ఇక్కడ ఛార్జ్ ఎంత ఉందంట, -2Q అట, అండ్ దిస్ ఈజ్ -Q అట, అండ్ దిస్ ఈజ్ +Q అట. క్లియర్.
వాటిని ఆ ప్లేస్లో ఉంచాలంటే ఎంత వర్క్ చేయాలి? మనకు తెలిసే విషయం ఏంటంటే ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ టు కీప్ ది చార్జెస్ అట్ ద రెస్పెక్టివ్ పొజిషన్ ఈజ్ కాల్డ్ పొటెన్షియల్ ఎనర్జీ. సో కాబట్టి ఈ రెండింటి మధ్య ఉండే ఎనర్జీ ఏమవుతుందంటే U12 అండ్ ఈ రెండు మధ్య ఉండే ఎనర్జీ ఏమవుతుందంటే U13 అండ్ దిస్ ఇస్ ఎనర్జీ U23. అంటే ఈ రెండు ఛార్జెస్ మధ్య ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, ఇది కూడా ఉంటుంది, ఇక్కడ కూడా సేమ్. సో ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ది ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీస్. సో U12 ప్లస్ U13 ప్లస్ U23. మనకి పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా జనరల్ ఫార్ములా U ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε ఇంటూ Q1 Q2 by R. This is the formula. This is the general formula we have to use. దాని ప్రకారం చూసుకుంటే ఇప్పుడు U12 అంటే ఏమవుతుంది? సేమ్ 1/4πε0 ఇంటూ Q1 అంటే ఏంది? -2Q. What it is? -2Q into -Q by distance how much it is? A అంటున్నాడు కాబట్టి A. Again plus 1/4πε0 ఇంటూ U23 అంటే ఏమవుతుంది? -Q ఇంటూ +Q by A. అగైన్ నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి? U13 1/4πε0 ఇంటూ -2Q ఇంటూ +Q by A. సో ఇప్పుడు మనం ఏం కామన్ చేద్దామంటే 1/4πε0 కామన్ చేద్దాం. W ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε0 కామన్ తీస్తే తర్వాత -2Q ఇంటూ Q ఎస్ 2Q స్క్వేర్ బై A ప్లస్ మైనస్ ఆఫ్ ప్లస్ మైనస్. సో -Q స్క్వేర్ బై A -Q స్క్వేర్ బై A అండ్ అగైన్ minus of plus minus s again plus of -2Q square by A. మళ్ళీ A కామన్ తీయండి. W is equals to 1/4πε0 ఇంటూ A ఇంటూ 2Q స్క్వేర్ -Q స్క్వేర్ -2Q స్క్వేర్. సో ఏమవుతుంది? -2Q స్క్వేర్ +2Q స్క్వేర్ క్యాన్సిల్. దెన్ వాట్ యు గెట్? W is equals to -Q స్క్వేర్ బై 4πε0A. సో కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఉందని చూసుకోండి. -Q స్క్వేర్ బై 4πε0A. సో సి ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. సో ఈ విధంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్స్ మీకు అర్థమైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎంసెట్ అయ్యేంత వరకు కూడా రెగ్యులర్గా వీడియోస్ని పోస్ట్ చేస్తాను. సో ఎవరైతే నన్ను నమ్మి నా ఛానల్ ఫాలో అవుతారో ఖచ్చితంగా వాళ్ళకి ఎంత కొంత న్యాయం జరుగుతుంది. ఆ విధంగా వీడియోస్ని అప్లోడ్ చేస్తాను. ఎవరైతే మీ ఫ్రెండ్స్ సీరియస్గా ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మన ఛానల్ని సజెస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని వాచ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ.